ఒకసారి ఒక సంఘంలో ఇలా జరిగిందట. ఒక పాస్టర్ గారిని ఒక సంఘానికి పోస్ట్ చేశారు కొత్తగా. 4 ఆదివారాలు ఆయన ప్రసంగం చేశాడు. తర్వాత ఎల్డర్స్, డీకెన్స్ అందరూ బిషప్ దగ్గరికి రిప్రజెంటేషన్ వెళ్ళారు. ఏమని చెప్తున్నారంటే, మాకు ఈ పాస్టర్ గారు వద్దు అని. ఎందుకయ్యా, వచ్చింది కొత్తగా 4 వారాలే కదా అంటే, వాళ్ళ కంప్లైంట్ ఏంటంటే, ఈ 4 ఆదివారాలు ఈ పాస్టర్ గారు, కొత్తగా మీరు పంపించిన పాస్టర్ గారు ఒకటే ప్రసంగం చేస్తున్నాడు. ఆ ప్రసంగం 4 వారాలు ఒకటే ప్రసంగం, వేరే వాక్యం ఏమి చెప్పకుండా అదే చెప్తున్నాడు. ఇంకా ఈయనకేం వాక్యం తెలిసినట్టు లేదు అని చెప్పారు. బిషప్ గారు విని నిజమేనా అని ఆయన వైపు చూశారు. పాస్టర్ గారు కూడా దీనంగా నిలబడ్డాడు. ఆయన ఇది నిజమేనా అంటే ఆయన అన్నాడు, అవును బిషప్ గారు నిజమే, 4 ఆదివారాలు ఒకే ప్రసంగం చేశాను, ఒకే వాక్యం చెప్పాను. ఎందుకు అలా చేసావు అంటే, ఏం చేయాలి, ఈ 4 వారాల్లో 4 సమాధి కార్యక్రమాలు, భూస్థాపన కార్యక్రమాలు, 4 పెళ్ళిళ్ళు, ఇవన్నీ చేయడానికే నాకు టైం సరిపోయింది. కొత్తగా మెసేజ్ ప్రిపేర్ చేసుకోవడానికి నాకు అసలు సమయమే లేదు, అందుకని అదే చెప్పాను అన్నాడట. సో అలాగని డీకన్స్, ఎల్డర్స్ వైపు తిరిగాడు ఆయన, బిషప్ గారు తిరిగి, ఇంతకీ ఆయన చెప్పిన వర్తమానం ఏంటి, ప్రసంగం ఏంటి అని అడిగాడట. వాళ్ళు, ఏ ప్రసంగం బ్రదర్, ఏం చెప్పాడు బ్రదర్ అని ఒకరితో ఒకరు డిస్కస్ చేస్తున్నారు. బిషప్ గారు చూశాడు, చూసి పాస్టర్ గారి వైపు మళ్ళీ తిరిగి, ఈ ఆదివారం కూడా వెళ్ళి అదే ప్రసంగం చేయన్నాడట. సో అట్లాగా మనకు అన్నీ తెలిసిన ప్రసంగాలే బైబిల్లో ఉండేది. భక్సి గారి దగ్గర ఉన్నాం కాబట్టి మనకు తెలిసినంతగా బైబిల్ ఎవరికి తెలియదు. ఇదే టెక్స్ట్ బుక్, ఏమి చేంజ్ లేదు టెక్స్ట్ బుక్లో. మనకు తెలిసిన వర్తమానమే కావచ్చు. ఈరోజు ట్రాన్స్ఫర్ చేయమని అడగండి. కానీ యోహాను సువార్త 4వ అధ్యాయం చదువుకుందాము. చాలా గుడ్ ఓల్డ్ స్టోరీ, సమరిటన్ ఉమెన్. భక్సి గారికి చాలా ఇష్టమైన సబ్జెక్ట్ కూడా ఇది. సమరయ స్త్రీ గురించి ఎప్పుడు చెప్తూ ఉంటాడు, ఆరాధన గురించి. యోహాను సువార్త 4వ అధ్యాయం 27 నుంచి 42 వరకు మార్చి ప్రత్యుత్తరంగా చదువుకుందాం. John 4:27. ఇంతలో ఆయన శిష్యులు వచ్చి ఆయన స్త్రీతో మాట్లాడట చూచి ఆశ్చర్యపడ్డారు. కానీ నీకేమి కావాలి ఆయనను, ఈమెతో ఎందుకు మాట్లాడుచున్నావు నేను ఎవడును అడగలేదు. వారు ఊరిలో నుండి బయలుదేరి ఆయన ఎద్దుకు వచ్చుచుండిరి. మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషుని చూడుడి, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా, చదవండి 30. ఆలోగా శిష్యులు బోధకుడా భోజనం చేయమని ఆయన వేడుకొనిరి. చదవండి. శిష్యులు ఆయన భుజించుటకు ఎవడైనా ఏమైనా తెచ్చనేమో అని ఒకరితో ఒకడు చెప్పుకొనిరి. ఇంకా 4 నెలలు అయిన తర్వాత కోతకాలం వచ్చునని మీరు చెప్పుదురు కదా. ఇదిగో మీ కనులెత్తి పొలములను చూడుడి, అవి ఇప్పుడే తెల్లబారి కోతకు వచ్చి ఉన్నవని మీతో చెప్పుచున్నాను. వాడు కోయివాడు కూడా సంతోషించున్నట్లు కోయివాడు జీతం పుచ్చుకొని నిత్య జీవార్థమైన ఫలము సమకూర్చుకోవచ్చు. విత్తువాడొకడు కోయివాడొకడు అన్నమాట ఈ విషయంలో సత్యమే. మీరు దేని గురించి కష్టపడలేదు, ఇతరులు కష్టపడరు, కానీ మీరు వారి కష్టపడిని ప్రవేశించామని నేను చేసినవన్నీ నాతో చెప్పానని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయులు అనేకులు ఆయన యందు విశ్వాసముంచురి. ఆ సమరయులు ఆయన దగ్గర వచ్చి తమ ఉండవు. ఆయన ఇక్కడ 2 దినములు ఉండను. ఆయన మాటలు వినినందున ఇంకనూ అనేకులు నమ్మి ఆ స్త్రీని చూచి, ఇక మీదట నీవు చెప్పిన మాటలను బట్టి కాక మొదటి కొరింథీ 11వ అధ్యాయము 28-29 వచనాలు కలిసి చదువుకున్నాం. 1 Corinthians chapter 11 verses 28 and 29 ఆల్ టుగెదర్. కాబట్టి ప్రతి మనుషుడు తాను పరీక్షించుకునేవలను, అలాగ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలను త్రాగవలను. ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, మా నమ్మకమైన దేవా, ఇంతవరకు నిన్ను ఆత్మతో సత్యంతో ఆరాధించడానికి, మీ నమ్మకత్వాన్ని జ్ఞాపకం చేసుకుని ఆరాధించడానికి
మీరు చేసిన సహాయంకే వందనాలు. మా పాపములన్నీ క్షమించుటలో తండ్రి మేము తప్పిపోయినప్పటికీ మీరు ఇంకా మమ్మల్ని ప్రేమిస్తూ మీ నమ్మకత్వాన్ని బయలుపరిచినందుకు వందనాలు. టెస్ట్ అండ్ ట్రయల్స్లో, టెంప్టేషన్స్లో కూడా మీ నమ్మకత్వాన్ని మా పట్ల చూపించారు. వాగ్దానాలు నెరవేర్చట్లో కూడా నమ్మదగిన దేవుడిగా మా పట్ల ఉన్నందుకే మీకు ఎంతో వందనాలు. చదవని లేఖన భాగాన్ని ఆశీర్వదించి విరిచి మాకు పంచండి. నిష్ప్రయోజకమైన దాసుని మీరు సెలవుచారును మరుగు చేయండి. విశ్వాసం ద్వారా మీ అమూల్య రక్త ప్రోక్షణం తెచ్చుకొనిచుండగా కడిగి పవిత్రపరచండి. నీ బల్లను మేము యోగ్యముగా సమీపించుటకు మాకు సహాయపడండి. సమయమును మా తలంపులను స్వాధీనపరచుకోండి. వినేవారిగా కాకుండా చేయవారిగా మమ్మల్ని ఉంచండి. మా ప్రభు మా రక్షకుడైన యేసుక్రీస్తు నమ్మకమైన నామంలో ప్రార్థించి నమ్మి వేడుచున్నాం తండ్రి, ఆమెన్. ఇంకొక వాక్యం కూడా చూద్దాం. 1 తిమోతి 2వ అధ్యాయము, 1 తిమోతి 2nd చాప్టర్, 2 తిమోతి 2వ అధ్యాయము 22వ వచనం. 2 తిమోతి 2nd చాప్టర్ verse 22. అందరం కలిసి చూద్దాం. ఇది కూడా, నీవు యవనేశ్వర నుండి పారిపోము, పవిత్ర హృదయులై ప్రభుకు ప్రార్థన చేయవారితో నీతిని విశ్వాసమును. 21వ వచనం కూడా, ఎవడైనా వీటిలో చేరక తాను పవిత్రపరచుకునిలో పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకుంటూ అర్హమే సిద్ధపరిచి ఘనతమితమైన పాత్ర అయ్యుండును. ప్రభు బల్లలో పాలు పొందడానికి ముందుగా ఈ వాక్యాలని మనం చదువుకున్నాము. ఎందుకంటే ఈ వాక్య వెలుగులో మన జీవితాన్ని పరీక్షించుకొని యోగ్యమైన రీతిగా బల్లను సమీపించడానికి వీలుగా మనం చదువుకున్నాం. ప్రతి ఆదివారము ప్రభు బల్లలో పాలు పొందే ఆధిక్యతను ప్రభు మనకు అనుగ్రహిస్తున్నాడు. ఈ ప్రభు బల్ల ఇందులో ఎవరు పాలు పొందాలి, ఒక 5 క్వశ్చన్స్ మనం వేసుకుంటే మనకు ఆన్సర్ తెలుసుకుంటే ప్రభు బల్ల యొక్క ఇంపార్టెన్స్ మనకు తెలుస్తుంది. హూ షుడ్ టేక్ పార్ట్ ఇన్ దిస్ టేబుల్ అంటే ఎవరు పాలు పొందాలి ఇందులో? మొట్టమొదటిసారి యేసు ప్రభు వారు రెట్టని విరిచి శిష్యులకిచ్చి, మత్తయి సువార్త 26:26, శిష్యులైన వారు మాత్రమే పాలు పొందాలి. శిష్యులనగా ఆయన వెంబడించేవారు, ఆయన ఆజ్ఞను గైకొనేవారు, ఆయన పిల్లలైన వారు మాత్రమే. యేసుప్రభు రక్తంలో పాపములు కడుక్కున్నవారు, యేసుప్రభుని అంగీకరించిన వారు, యోహాను 1:12 ప్రకారం ఆయన కుమారులు. అలాంటి వారికి ప్రభు బల్ల. కుమారులు కాని వారు ఇందులో పాలు పొందడానికి వీల్లేదు. కానీ ఇప్పుడైనా యేసుప్రభు వారిని మన హృదయంలో అంగీకరించి మన పాపములు ఒప్పుకొని ఆయన రక్తంలో కడుక్కొని దేవుని పిల్లలు అయిన తర్వాత ఇందులో పాలు పొందవచ్చు. రెండవది, వై వీ షుడ్ టేక్ పార్ట్ ఇన్ దిస్ టేబుల్. ఎందుకు ఈ బల్లలో పాలు పొందాలి? ప్రభు యొక్క ఆజ్ఞ. ఈ 1 కొరింథీ 11వ అధ్యాయంలో 2 సార్లు మనము నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి దీన్ని చేయుడి అని 2 సార్లు పౌలు జ్ఞాపకం చేసేది మనం చూస్తాం. నన్ను జ్ఞాపకం చేసుకొనుడి, డూ ఇట్ ఇన్ రిమెంబరెన్స్ ఆఫ్ మీ. డూ ఇట్ అంటే ఇది కమాండ్మెంట్, దేవుని ఆజ్ఞ. ఇది దేవుని ఆజ్ఞను అతిక్రమిస్తే పాపము. రక్షణ పొందిన పిల్లలు ప్రభు బల్లలో పాలు పొందకపోతే వారు దేవుని ఆజ్ఞను అతిక్రమిస్తున్నారు, అంటే మరొక పాపాన్ని వారు చేస్తున్నారు. కాబట్టి తప్పనిసరిగా ఈ ఆజ్ఞకు మనం లోబడాల్సిందే. ఇందులోని అర్థం ఏంటి? వాట్ ఈస్ ద స్పిరిచువల్ మీనింగ్ ఆఫ్ దిస్ టేబుల్? రెట్ యేసు ప్రభు వారు నలగొట్టబడిన శరీరాన్ని చూపిస్తుంది. మన అతిక్రమ క్రియల కొరకు ఆయన గాయపరచబడ్డాడు, మన దోషములకు నలగొట్టబడ్డాడు. రెట్టను తినేటప్పుడు మనం విరుస్తాం, రైస్ అయితే కలుపుకొని తింటాం కదా. సో విరిచేటప్పుడు యేసు ప్రభు శరీరం నా కొరకు విరగొట్టబడిందని గుర్తు చేసుకుంటాం. అలాగే గ్లాసులో ద్రాక్షారసం తాగేటప్పుడు నా పాపముల కొరకు యేసు ప్రభు వారి రక్తం కార్చాడని జ్ఞాపకం చేసుకుంటాం. సో ఈ రెట్టె ద్రాక్షారసము యేసు ప్రభు పొందిన శ్రమలను మనకు జ్ఞాపకం చేస్తుంది. ఎంతవరకు ఇందులో పాలు పొందాలి? హౌ లాంగ్ వీ షుడ్ టేక్ పార్ట్ ఇన్ దిస్ టేబుల్? ప్రభు వచ్చే వరకు, తర్వాత దీని అవసరం లేదు. 5వది లాస్ట్లీ, ఎలాగ ఇందులో పాలు పొందాలి? హౌ వీ షుడ్ పార్టిసిపేట్ ఇన్ దిస్ టేబుల్. అదే చాలా ముఖ్యమైనది. ప్రతివాడు తను తాను పరీక్షించుకునవలను, అలాగ చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోంది త్రాగవలను. ప్రతివాడు అంటే కూర్చున్న వారందరూ, స్పీకర్ కూడా పరీక్షించుకోవాల్సింది ఎవరినంటే ఇతరులు కాదు, నా జీవితాన్ని నేను పరీక్షించుకోవాలి. ఏదైనా దేవునికి ఆయాసకరమైన మార్గము కనిపిస్తే మనకు చూపిస్తే దేవుడు యేసుప్రభు రక్తంలో కడుక్కోవాలి, దాన్ని విడిచిపెట్టాలి, తీర్మానం చేయాలి విడిచిపెట్టడానికి, తర్వాత బల్లను సమీపించాలి. లేకపోతే ఇందులో శిక్ష కూడా ఉంది. అనేకులు, కొంతమంది కాదు, అనేకులు అయోగ్యంగా పాల్పొందుతున్నారు. కొరింథీ సంఘంలో అనేకులు బలహీనలు అవుతున్నారు, రోగులు అవుతున్నారు, చాలామంది నిద్రిస్తున్నారు, అంటే చనిపోతున్నారు కూడా. దాని అర్థం చనిపోయిన వారందరూ బల్లను అయోగ్యంగా పాల్పొందారని కాదు, అనేక కారణాలు ఉన్నాయి.
శ్రమల కోసం. సమ్టైమ్స్ హీ అలోస్ ఫర్ కరెక్షన్, సమ్టైమ్స్ అలోస్ ఫర్ పర్ఫెక్షన్. సరిదిద్దుట కొరకు, సంపూర్ణత కొరకు దేవుడు శ్రమలను అనుమతిస్తాడు. సో అందుకని మనం దేవుని వాక్యాన్ని మాటికి చదువుతాము. యోహాను సువార్త 4వ అధ్యాయంలో మనము, ఇది తెలిసిన సందర్భమే, సమరయ స్త్రీ గురించిన కథ ఇది. యేసు ప్రభు వారు సమరయ మార్గం గుండా వెళ్ళవలసి వచ్చాను అని మొదటి భాగంలో చదువుతాం. ఒక స్త్రీని రక్షించడానికి యేసు ప్రభు వారు ఆ మార్గం గుండా వెళ్ళవలసి వచ్చింది. అక్కడ అలిసిపోయి బావి దగ్గర కూర్చున్నాడు. శిష్యులు ఆహారం కొనడానికి ఊరిలోనికి వెళ్ళారు. అప్పుడు సమరయ స్త్రీ వచ్చింది. ఆమెతో దీర్ఘ సంభాషణ చేశాడు. ఆరాధన గురించిన అనేక సంగతులు ఆమెతో డిస్కస్ చేశాడు. ఆయన నేనే మెస్సియా అని కూడా బయలుపరిచాడు. తర్వాత ఆమె కుండను విడిచిపెట్టి ఊర్లో వారికి వెళ్ళి నేను మెస్సియా అని చూశాను, ఆయన చేసినవన్నీ చెప్పాడు, ఆయన క్రీస్తు కూడా అని చెప్పింది ఆమె. ఊర్లోని వారందరూ వస్తున్నారు. ఇది ఈ సందర్భం. సో ఇందులో మనం ప్రధానంగా చూసేది ఏంటంటే, దేవుడు వాడుకొనిన పాత్ర, దేవుడు వాడుకొనని పాత్రలు, అది చూస్తున్నాం. ద వెసల్ గాడ్ హ్యాస్ యూజ్డ్, అండ్ సెకండ్లీ ద వెసల్స్ గాడ్ హ్యాస్ నాట్ యూజ్డ్. ఈ గొప్ప ఉద్యమం అంటే సుకార్ అనే ఊరిలో గొప్ప ఉద్యమం ఉంది. అనేక మంది ప్రభును చూడడానికి గుంపులుగా బయలుదేరి వస్తున్నారు. అయితే ఈ సందర్భంగా శిష్యులకు, యేసు ప్రభుతో సన్నిహితంగా ఉండే శిష్యులకు ఎలాంటి భాగము లేదు. ఈ ఆశీర్వాదంలో వారికి ఎలాంటి పార్ట్ లేదు. వారు వదిలిపెట్టబడ్డారు. ఇది చాలా విచారకరమైన సంగతి. శిష్యులైనప్పటికీ వదిలిపెట్టబడ్డారు. అయితే ఒక సమరయ స్త్రీ, తిరస్కరించబడినామె, తృణీకరించబడినామె, అంటరానిదిగా ఎంచబడిన ఒక సాధారణమైన స్త్రీ, ఒక వేశ్య అయిన స్త్రీ, పాపాత్మురైన స్త్రీని దేవుడు సుకారణ ఊరిలోని సమరయులను రక్షించడానికి వాడుకోవడము దేవుని యొక్క కృపకు గుర్తుగా ఉంది. దేవుని యొక్క కృప ఇది. సో మనం ఈ శిష్యుల నుంచి నేర్చుకునే పాఠాలు, ఏ వార్నింగ్ దట్ ఈజ్ అలార్మింగ్. ఒక వార్నింగ్ ఉంది మనకు, దీంట్లో హెచ్చరిక ఉంది. అంటే మనం దేవునితో అన్ని సంవత్సరాల నుంచి సన్నిహితమైన సంబంధం కలిగి ఉన్నప్పటికీ దేవుడు మనల్ని విసర్జించే సంగతులు మన జీవితంలో జరగవచ్చు. దేవుని గొప్ప పనిలో మనకు భాగం లేకుండా చేయవచ్చు ఆయన. ఎందుకు డిసైపుల్స్, ఈ శిష్యులు అలాగా వదిలివేయబడ్డారు? ఆ సంగతులు మనం కొన్ని చూడబోతున్నాం. ఏ వార్నింగ్ విచ్ ఈజ్ అలార్మింగ్. ప్రమాదకరమైన హెచ్చరిక, దుఃఖకరమైన సంగతి ఇది. శిష్యులు వారు దేవునితో, యేసు ప్రభుతో పాటు ఎల్లప్పుడూ సన్నిహితంగా ఉండేవారు. అయినప్పటికీ దే హ్యావ్ నథింగ్ టు డూ ఇన్ వాట్ హ్యాపెండ్ ఇన్ సుకార్లో జరిగిన దానికి వారికి ఎలాంటి సంబంధం లేదు. ద ట్రాజడీ దే హ్యావ్ టు రిప్రజెంట్. ఒక దుఃఖకరమైన సంగతిని వారు మనకు చూపిస్తున్నారు. దే నెవర్ సెన్స్డ్ ది ఆపర్చునిటీ దే ఆర్ హ్యావింగ్. వారికి ఇవ్వబడిన అవకాశం గురించి స్పర్శ లేని వారుగా వారు ఉన్నారు. ఎంతో ప్రివిలేజెస్ ఉన్నాయి, వారికి ఆధిక్యతలు, ప్రామినెన్స్ ఉంది, అంటే ప్రధానమైన స్థానం ఉంది, పొజిషన్ ఉంది వారికి యేసు ప్రభుతో పాటు. అయినప్పటికీ ఈ ఆశీర్వాదాల్లో వారికి భాగం లేకుండా దేవుడు చేశాడు. 2 సంగతులు మనము గమనించవచ్చు. ఈ 2 సంగతులను బట్టి దేవుడు వారిని విసర్జించి ఉండవచ్చు. మనం దీన్ని అప్లై చేసుకొని మన జీవితాలకు మనం చదువుతున్నాము. మొదటి కారణము ఇలాగ గమనించవచ్చు. వారు ఎందుకు వెళ్ళి ఉండరు సుకార్ అనే ఊరిలోనికి? ఏం చదువుతాం మనం? వారు భోజనము కొనుటకు వారు వెళ్ళి ఉండిరి. మనము 4వ అధ్యాయంలో 8వ వచనంలో చిన్న లైన్ ఉంది అక్కడ, 4:8 యోహాను సువార్త. ఆయన శిష్యులు ఆహారము కొనుటకు ఊరిలోనికి వెళ్ళి ఉండిరి. ఆహారము కొనుటకు వెళ్ళి ఉండిరి. ప్రీ ఆక్యుపేషన్. మొదటి కారణము ప్రీ ఆక్యుపేషన్, అంటే ముందుగానే వారు కలిగి ఉన్న వేరే పనిలో నిమగ్నమై ఉండుట, వేరే పనిలో బిజీగా ఉన్నారు వారు. దే వెంట్ బై మీట్ ఇన్ ద సిటీ. చూడండి, అవసరమే భోజనము. అది కూడా యేసుప్రభు వారికి భోజనం అంటే చాలా అవసరమైనదే. కానీ ఈ 12 మంది సుకారానికి ఊరికి పోయినప్పుడు ఆ ఊరిలోని ఎవరికి కూడా యేసుప్రభు గురించి చెప్పడానికి ప్రయత్నం కూడా చేసినట్టు మనకు కనిపించట్లేదు. అందరూ చాలా బిజీగా ఉన్నారు. దేంట్లో బిజీగా ఉన్నారు? యేసుప్రభు వారికి ఆహారం కొనుటకు వారు వెళ్ళి ఉండరి. చూడండి, ఊహించండి. జస్ట్ సుకారన్ ఊరిలో 12 మంది యూదులు, వీరు శిష్యులు, పొడుగాటి చొక్కాలు వేసుకున్నారు, రోబ్స్, బాగా గడ్డాలు కూడా ఉంటాయి వాళ్ళకి, మీసాలు ఉన్నాయి.
12 మంది వరుసగా వెళ్తున్నారు వీధుల్లో. ఎప్పుడైనా మనం బయటికి వెళ్ళి సొన్నపురి కారులో 12 మంది వెళ్తుంటే మనం పైన మేడ మీదని చూసి ఎక్కడికి పోతున్నారని ఆశ్చర్యపోతాం కదా. 12 మంది ఎవరైనా అడిగారండి, ఎందుకంటే ఫుడ్ కొనడానికి వెళ్తున్నాం. ఆ రోజుల్లో మోడర్న్ బ్రెడ్స్ లేవు, కానీ ఉంటే ఇసుక రైతు, ఇది ఆయనే కదా ట్రెజరర్, అడుగుతాడు ఆయన, ఎంత బ్రెడ్ ఎంత, ఇది 100 రూపీస్ అంటారు. 100 యెరూషలేములో మాకు 50 రూపీస్కి ఇస్తారే. ఫిలిప్ అంటాడు, ఇంకా కొంచెం ముందుకు వెళ్దాం పదా అని. సో అట్లాగా తిరుగుతూనే ఉన్నారు, షాప్స్ అన్నీ తిరుగుతూ ఉన్నారు. ఎందుకు? వారు బ్రెడ్ కొనుటకు వెళ్ళి ఉండరు. అంత అవసరం అంటారా? 12 మంది వీధుల్లో ఒక బ్రెడ్ కొనడానికి వెళ్ళటం అవసరం అంటారా? చాలా ఆశ్చర్యమైన సంగతి కదా. అంటే దే ఆర్ ప్రీ ఆక్యుపైడ్. వారికి దేవుని యొక్క అవసరం ఏంటి, దేవుని ఫుడ్ ఏంటో ఆయన వారికి తెలియదు. ఆహారం కొని తెచ్చాక యేసుప్రభుకి ఇస్తే యేసుప్రభు తిన్నాడా? యేసుప్రభు తినలేదు. తినుమని వారు ఏం చేశారు? వేడుకొనిరి అంది. అంటే బతిలాడుతున్నారు, నేను తినను, నాకు వద్దు అంటే, లేదు ఇంత కష్టపడి 12 మంది తెచ్చాము, నువ్వు తినాల్సిందే, ఒక్క ముక్క టేస్ట్ చేయండి అంటాడు. కొంతమంది ఇళ్ళలో వద్దామా అంటే టేస్ట్ చేయండి అంటారు కదా. అలాగా టేస్ట్ అన్నా చేయండి, మా శ్రమ అంతా వ్యర్థం అవుతుంది అంటే, ఆయన తిన్నట్టయితే రికార్డు లేదు. నేను అనుకుంటా తినలేదు ఆయన. సో యేసుప్రభు ఆకలి వేరే. ఏంటి ఆకలి? ఆత్మల రక్షించేదే ఆయన ఆకలి, అదే ఆయనకు ఆహారం. అదే చెప్తాడు, దేవుని చిత్తం నెరవేర్చుట, ఆయన పని తుదముట్టించుట నాకు ఆహారమే ఉన్నది. యేసుప్రభు సమీపంగా ఉన్నవాళ్ళు యేసుప్రభు బోధన ఫస్ట్ వినేది ఎవరంటే శిష్యులే. యేసుప్రభు హృదయం ఎక్కువగా అర్థం చేసుకోవాల్సిందే శిష్యులే. కానీ ఇలాంటి వారే యేసుప్రభు హృదయంలో ఏముందో అర్థం చేసుకోలేదు. 12 మంది భోజనము కొనుటకు వెళ్ళి ఉండిరి. మనం కూడా యేసుప్రభు ఆకలిని తీర్చేవారిగా ఉండాలి. యేసుప్రభు ఆకలి ఏంటి? ఆత్మల సంపాదన. చాలాసార్లు మనం చాలా బిజీగా ఉంటాము కాబట్టి చెప్పడానికి సమయం ఉండదు. చాలామంది వేరే ఊళ్ళకి ప్రయాణం చేస్తుంటాం, ట్రైన్లో కూర్చొని పక్కన 6 అవర్స్ కూర్చొని ప్రయాణం చేస్తుంటారు. నోరు తెరిచి ఒక మాట కూడా యేసుప్రభు గురించి వారికి చెప్పరు. చూడండి, వారు చెప్పడానికి వారు సంకోచిస్తారు, లేకుంటే ఏదో పుస్తకం చదువుకుంటుంటారు. అలాగా ఆహారం కొనుటకు ఊరిలోనికి వెళ్ళి ఉండి ప్రీ ఆక్యుపైడ్. మనం దేని గురించి ప్రీ ఆక్యుపైగా ఉన్నామో, ఏ విషయాల్లో బిజీగా ఉన్నామో పౌలు ఫిలిప్పీలకు రాస్తూ 2:21 ఇలా అంటాడు, 2:21, అందరూ తమ స్వకార్యములనే చూసుకొనుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు. చూడండి, ఫిలిప్పీలకు అందరూ అని రాస్తున్నాడు. అందరు, కొందరు కాదు, అందరూ ప్రీ ఆక్యుపైడ్. వారందరూ సొంత విషయాల గురించే వారు బిజీగా ఉన్నారు కానీ యేసుప్రభు కార్యాలని చూడరు. కానీ మొదట మనం వెతకాల్సింది ఏమిటి? మత్తయి సువార్తలో 6వ అధ్యాయంలో 33వ వచనంలో కొండ మీద ప్రసంగంలో యేసుప్రభు వారు ఏం వెతకమంటున్నాడు? ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి. మొదట వెతకాల్సింది ఆయన రాజ్యమును నీతిని. తిండి కొరకు కాదు, ఆహారం కోసం కాదు వెతకాల్సింది. యేసుప్రభు పైన చెప్తాడు, అదే మత్తయి సువార్త 6వ అధ్యాయంలోనే 31 నుంచి ఏమంటాడంటే, మీరు ఏమి తిందుమా ఏమి త్రాగుదుమా అని మీరు చింతించకుడి, అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు. మొదట ఆయన రాజ్యమును నీతిని వెదుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడను. యేసుప్రభు చాలా స్పష్టంగా చెప్పాడు మనం దేన్ని వెతకాలో. దేవుని రాజ్యమును నీతిని మొదట, అంటే ఫస్ట్ వెతకాల్సింది అది. హేబేలు గొర్రెల మంద దగ్గరికి వెళ్ళాడు దేవునికి బలి ఇవ్వడానికి. ఎలాంటి గొర్రె పిల్లని సెలెక్ట్ చేశాడు? మొదట పుట్టింది, తొలిచూలు పిల్లను మొదట పుట్టిందని ఫస్ట్. ఒక ప్రవక్తకు చాలా ఆకలిగా ఉంది, దాహం వేసింది, తిరుగుతున్నాడు అక్కడ అడవిలో. ఒక స్త్రీ కనపడితే ఆమెతో అన్నాడు, అమ్మ కొంచెం నాకు ఏదైనా రెట్టి తీసుకొస్తావా అని. ఒక ఫస్ట్ దాహం మనకు అడుగుతాడు, తర్వాత రెట్టి ఏమైనా చేస్తావా అంటే, కొంచెం పిండి కొంచెం నూనె ఉంది, రెట్టి చేసుకొని నేను నా కుమారుడు తిని చనిపోదామని వచ్చామంటుంది ఆమె. అప్పుడు ఆ ప్రవక్త ఏమంటాడు? ఏ ప్రవక్త? ఆయన పేరేంటి? ఏలియా. మొదటి రాజులు 17వ అధ్యాయం 13వ వచనంలో, మొదట ఒక చిన్న అప్పము చేసి నా దగ్గరికి తీసుకొని రమ్ము, తర్వాత నువ్వు తిను. రాజుగారు పస్తులు ఉన్నాడు, విధవరాలికి ఎలాంటి లోటు లేకుండా పోయింది కదా. మొదట అనే మాట గురించి చెప్తున్నాను. ఫస్ట్ మనం దేన్ని వెతుకుతున్నాం, దేనికి ప్రాముఖ్యత ఇస్తున్నాం? దేవుని మందిరానిక, దేవుని పనిక, దేవుని కొరకు ఆత్మలు సంపాదించడానిక, దేని గురించి మనము
తపిస్తున్నాము, చింతిస్తున్నాము. ఫస్ట్ థింగ్స్ ఏది ప్రయారిటీ ఏంటి మన జీవితంలో, మొట్టమొదటి సంగతులు ఏమున్నాయి మన జీవితంలో. ఒకసారి ఒక ఆయన ఆఫీసులో వాళ్ళ బావమరిది గురించి చెప్తున్నాడు గొప్పలు. నేను ఊరికి పోతే మా బావమరిది కోడి కొయ్యంది వదిలిపెట్టాడు అంటున్నాడు. అంటే కోడి కూర కోసి పెడతాడు అనమాట. అంటే అలాగమ్మా చాలా ప్రేమ ఉంది బావమరిదికి అని వాళ్ళు ఆశ్చర్యపోయారు. కానీ జరిగేది ఏంటంటే వాళ్ళ బావమరిదికి కోళ్ళ ఫామ్ ఉంది. ఈ బావగారు వచ్చినప్పుడు ఆయన కోళ్ళ ఫామ్కి పోయి మధ్యాహ్నానికి ఏది చచ్చిపోతుందో రెడీగా ఉందో దాన్ని తీసుకొచ్చి కోసానికి పెడతాడనమాట. సో తనకు అక్కర్లేనిది. చాలాసార్లు మనం కూడా మనకు అక్కర్లేని మిగిలిపోయిన టైంను దేవుడికి ఇవ్వడానికి ట్రై చేస్తాం. మనం కొన్నిసార్లు మందిరానికి రమ్మని అడుగుతూ ఉంటారు సేవకులు. సో చాలామంది ఆన్సర్ ఏంటంటే ఎక్కడన్నా అస్సలు టైమే లేదు. మీకు తెలుసు కదన్నా, నాకు టైం ఉంటే నేను తప్పగా వస్తాను. టైమే ఉండదు ఆమెకి అసలు. టైం ఉంటే వస్తుందట. ఒక పిల్లోడు అట్లాగే యంగ్ మ్యాన్ అడిగి చెప్పేవాడు నాకు, ఆటో వదిలేవాడు. సండే స్కూల్ పిల్లోడు పెద్దోడు అయ్యాడు వాడు. నేను వాడిని రావటం చాలా కాలం నుంచి రావట్లేదు. కనపడినప్పుడు వాడిని విజిట్ చేసి అడిగితే ఎక్కడ అంకుల్, పొద్దునేమో సికింద్రాబాద్ స్టేషన్కి వెళ్ళాలి, మధ్యాహ్నం నాంపల్లికి వెళ్ళాలి, రాత్రి ఏమో కాచిగూడ స్టేషన్కి వెళ్ళాలి. దేనికి? ఆటో సవారికి. అస్సలు టైం ఉండట్లేదు అంటాడు వాడు. ఒకసారి టక్కర్ అయిందంటే తెలుసా, యాక్సిడెంట్ అయింది. సో వాడు ఇక మంచం మీద ఉన్నాడు. ఇక డాక్టర్లు అన్నారు 3 months ఉండాలి బెడ్ మీద అన్నాడు. నేను పోయాను, ఏరా ఇప్పుడు టైం ఉందా అని అడిగాను. ఇప్పుడు పోతాడా సికింద్రాబాద్కి, నాంపల్లికి వెళ్తాడా? వెళ్ళాడు. దేవుడు మనకు టైం ఇస్తేనే మనం మన పనులు చేసుకుంటాం. ఎవరికి టైం లేదని చెప్తున్నాం మనం? ఏ దేవుడు మనకు టైం ఇచ్చాడో ఆయనతో అంటున్నాం నో టైం టు యూ గాడ్ అని. మిగిలిపోయినవి ఇవ్వడానికే ఇష్టపడతాం మనం, కానీ ప్రథమ స్థానాన్ని ఇవ్వము. అన్నిటిలో ఆయనకు ప్రాముఖ్యత కలుగు నిమిత్తము. కొలస్సీ 1:18. మొదట సమయాన్ని మన నుంచి శ్రేష్టమైన వాటిని కోరుతున్నారు. ఒకసారి ఒక సంఘంలో మధ్యాహ్నం అందరూ ప్రేమ విందు కూర్చున్నప్పుడు మామిడికాయ పచ్చడి అందరికీ వేశారనమాట. సో వేసాక అంతా భలే ఉందంటే అనౌన్స్మెంట్, ఇలాంటి పచ్చడి మీకు కావాలంటే ఫలానా సహోదరుడి దగ్గర మీరు తీసుకోవచ్చు, ఆర్డర్ ఇవ్వచ్చు. దానికోసం ఆయన ఫ్రీగా వస్తున్నాడు. అట్లా అడ్వర్టైజ్మెంట్ కోసం. దేవుని కొరకు కొంతమంది పచ్చడి పెడతారు, కొత్త పచ్చడి పెడతారు. మిగిలిపోయిన పచ్చడి ఏం చేయాలి అన్న? దేవుని మందిరానికి లవ్ ఫెస్ట్కి పనికి వస్తుంది. మిగిలిపోయిన పాత పచ్చడి ఇస్తారు, వాళ్ళేమో కొత్త పచ్చడి వాళ్ళు తీసుకుంటారు. మిగిలిపోయిన కొత్త సోఫాలుగా ఉంటే పాత సోఫాలు, కుర్చీలు కొంతమంది అట్లా కూడా ఇస్తారు. దేవునికి ఇచ్చేది సమయం కానీ ధనం కానీ దేవుని పట్ల మనకున్న ప్రేమను సమర్పణను చూపిస్తుంది. హౌ మచ్ యు ఆర్ లవింగ్ హిమ్ అని. మొదట షుగర్ కేన్ జ్యూస్ అంతా తాగి పిప్పి ఉంటుంది కదా చెరుకుది, వాళ్ళ అమ్మకి అమ్మ నువ్వు అంటే చాలా ఇష్టం అని ఎవరైనా పిల్లిస్తే చెరుకు పిప్పి కరెక్ట్ అదే శ్రేష్టమైన అమ్మాయి తీసేసి తాగేసి. మనం కూడా అలాగే మన జీవితాల్లో శ్రేష్టమైన వాటిని, మొదటి వాటిని దేవుడికి ఇవ్వాలి. పిల్లలు, యవనస్తులు చాలాసార్లు ఏమని అంటారంటే, నేను కూడా ముసలాడయ్యాక నేను చెప్పిన మాట చెప్తున్నాను. మా నాన్న వీళ్ళతో చెప్పేవాడిని, మా అమ్మతో చెప్పేవాడిని. మా నాన్నలాగా నేను ముసలాడైన తర్వాత నేను సంచి వేసుకుంటానని చెప్పాడు. సంచి అంటే బైబిల్ బ్యాగ్ వేసుకుంటానని చెప్పేవాడిని ఫ్రెండ్స్తో కూడా. సో దేవుడు కృపతో యవన కాలంలోనే రక్షణ పొందడానికి సహాయం చేశాడు. మన జీవిత భాగంలో శ్రేష్టమైన బాల్యక దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనము. యవన కాలమందే యెహోవా కాడిని మోజేవాడు ధన్యుడు. కాబట్టి మనం మొదటి స్థానాన్ని, మొదటి సమయాన్ని, మొదటి ధనాన్ని ప్రభుకు మనం ఇచ్చేవారిగా ఉండాలి. డిఎల్ మోడీ ఒకసారి ప్రసంగం చేశాడు. ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ ఆవిడ అడిగింది, ఎంతమంది రక్షణ పొందారంటే 2.5 మంది రక్షణ పొందారట. 2.5. ఓహో, 2 పెద్దవాళ్ళు 1 చిన్నవాళ్ళు అంటే, కాదు 2 చిన్నవాళ్ళు 1 పెద్దవాళ్ళు. మరి అలాంటి అలా చెప్తున్నారు. అవును, ఈ పిల్లవాళ్ళు 2 10 years అప్పుడు రక్షణ పొందారు. ఇంకా ప్రభు కొరకు 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు జీవిస్తారు. వీళ్ళు 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు అప్పుడు రక్షణ పొందిన వాళ్ళు సహజీవితమే ఇంకా వారికి ఉండేది. మరి ఏది శ్రేష్టమైన దేవుడు కోరేది? శ్రేష్టమైన మొదటి జీవితాన్ని కోరుతున్నాడు. మనకు ఆశ ఉండాలి. ఏంటంటే దేవుని కొరకు జీవించాలి, దేవుని కొరకు సువార్త ప్రకటించాలి. శిష్యులు అక్కడ సిటీలో ఉన్న అవసరాన్ని గుర్తించలేదు. చూడండి, కళ్ళెత్తి చూడండి, కోత రెడీగా ఉంది పంట అని అంటాడు కదా యేసయ్య. అంటే చూడలేని కన్నులు వారు.
కాబట్టి ప్రతిరోజు ఇలాగ మనము తీర్మానం చేయాలి. పౌలు వలె సువార్త ప్రకటించకపోతే అయ్యో నాకు శ్రమ, అట్లా అనుకోవాలి ప్రతిరోజు. అయ్యో సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ. శిష్యులు ఆధిక్యతలు కలిగిన వారు, అనుభవం కలిగిన వారు, దేవుని వాక్యము తెలిసిన వారు, కానీ వారిని దేవుడు వాడుకోలేదు, పక్కకు పెట్టారు. ప్రీ ఆక్యుపేషన్. సెకండ్లీ ప్రిజుడిస్ అంటే ముందుగా ఏర్పరచుకున్న ఒక దురభిప్రాయం. 4:9 యోహాను సువార్త చివరి లైన్. ఏలయనగా యూదులు సమరయులతో సాంగత్యము చెయ్యరు. యూదులు సమరయులతో సాంగత్యము చేయరు. వారు యూదుల చేత ద్వేషించబడిన వారు. ఈ సమరయులు సంకర జాతి వాళ్ళు. అశ్షూరీయులు వచ్చి దండెత్తినప్పుడు రాజుల గ్రంథాల్లో ఉన్నాయి. కొంతమంది యూదులతో వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకున్నారు, పిల్లలు కన్నారు. సంకర జాతి మిక్స్డ్ నేషన్ వచ్చింది. సో వీరిని నిజమైన యూదులు వారు ద్వేషించేవారు. వారితో మాట్లాడడానికి కూడా వారు ఇష్టపడేవారు కాదు. వారికి కొంతమంది పరిసయ్యులు ఇట్లా ప్రార్థన చేసేవారట, ప్రభువా మీరు వచ్చినప్పుడు పునరుత్థాన దినమందు వీళ్ళని మాత్రం సమరయులను లేపకండి అని చేసేవాళ్ళట. అంత ద్వేషించేవాళ్ళు. వాళ్ళ చేతి నీళ్ళు కూడా తాగేవారు కాదు. యూదులు సమరయులతో సాంగత్యము చేయరు. బహుశా వీరు అనుకొని ఉండొచ్చు, వీరికి మనం ఎందుకు సువార్త చెప్పాలి, వారు ఎందుకు రక్షణ పొందాలి, వాళ్ళు ఎందుకు పరలోకానికి వెళ్ళాలి, కాబట్టి చెప్పకపోతే వారు నశించి నరకానికి వెళ్తారు. ఇట్లా నేను ఊహించడం కరెక్ట్ కాదని మీరు అనుకోవచ్చు. ఇది కరెక్టే. యోనా అని ఒక ప్రవక్త ఉన్నాడు. ఆయన నినివేకి పంపిస్తే ఎటు పోయాడు? తర్షీసుకు పోయాడు. ఎందుకు పోయాడంట ఆయనే చెప్తాడు. మనం ఏం డిక్షనరీ చూడక్కర్లే, కామెంటరీ చూడక్కర్లేదు. 4వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో ఇట్లు చేయదు అని నేను ముందే అనుకుంటుని కదా. ఎట్లు 3వ అధ్యాయంలో నినివే పట్టణస్థులందరూ రక్షించబడతారు. మారుమనసు పొంది ప్రభు వారికి వచ్చే శిక్షను దుర్గతిని తప్పిస్తాడు. అది చూసి సంతోషించాలి. ఎవరైనా 1,20,000 మంది కంటే ఎక్కువైన వారు ఒకరి పరిచర్యతో రక్షణ పొందితే సంతోషమా దుఃఖమా? సంతోషించాలి కదా. ఈయన దుఃఖిస్తున్నాడు. ఎవరు? యోనా. ప్రెజుడిస్ అంటే వారి అశ్షూరీయులు ఎల్లప్పుడూ ఇశ్రాయేలు మీద దండెత్తేవారు, వాళ్ళని బాధ పెట్టేవారు. కానీ అందుకని ఈయన వారు చనిపోతే బెటర్ అనుకుంటున్నాడు. ఎవరు? యోనా అనే ప్రవక్త. అలాంటి దురభిప్రాయము మనము ఏర్పరచుకోకూడదు. పేతురు కూడా అలాంటి అనుభవమే ఎదురైంది. అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయంలో ఆయన మిద్దె మీదకి వెళ్ళాడు. 12 గంటలప్పుడు ప్రార్థన చేస్తుంటే ఒక దర్శనం కనపడింది. అందులో చతుష్పాద జంతువులన్నీ దేవుడు దింపి 10వ అధ్యాయంలో ఉంది. లేచి చంపుకొని తినమంటే ఈయనేమంటాడు? 14వ వచనంలో వద్దు ప్రభువా అంటాడు. 10:14లో ఉందన్నమాట. వద్దు ప్రభువా అంటున్నాడు. చూడండి ఈ 2 మాటలు. ప్రభువా అని పిలుస్తున్నాడు, కానీ ఏమంటున్నాడు? వద్దు అంటున్నాడు. మనం నోటితో ప్రభువా అని పిలిచినప్పుడు వద్దు అనే మాటకు స్థానం లేదు. ఎస్ లార్డ్ అనే అనాలి మనం. వద్దు ప్రభువా అనకూడదు. ప్రభువా అంటున్నాడు ఒకవైపు, మరొక వైపు వద్దు అంటున్నాడు. ఎందుకంటే అన్ని జనులకు వెళ్ళి సువార్త ప్రకటించాలంటే ఈయన్ని సిద్ధపరచడానికి చెప్తున్నాడు. ఇందులో అపవిత్రమైన జంతువులు ఉన్నాయి, నేను తిననని చెప్తున్నాడు. వీరందరూ యూదులు కూడా, కొన్నేలి వీరందరూ అపవిత్రమైన వారని వారు ఎంచిన వారు. అందుకని అక్కడికి వెళ్ళడానికి ఆయనకి ఇష్టం ఉండదు. అందుకని ప్రిపేర్ చేశాడు. 10:28 యాక్ట్స్ 10:28లో అప్పుడు అతడు అన్ని జాతి వానితో సహవాసం చేయటను అట్టి వారిని ముట్టుకొనుటను యూదునికి ధర్మం కాదని మీకు తెలియను కదా. కాబట్టి ప్రెజుడిస్ అంటే ముందుగా ఏర్పరచుకున్న దురభిప్రాయము. ఈ సమరయులు అలాంటి వారు. వీరితో మనం సాంగత్యం చేయకూడదని యూదులు భావిస్తారు. బహుశా ఒకవేళ ఈ శిష్యులు వీరికి సువార్త చెప్పకపోవడానికి అది కూడా ఒక కారణం కావచ్చు. ఒక సంగతి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడు. రోమీలకు రాస్తూ 3వ అధ్యాయంలో పౌలు అంటాడు 29లో 3:29 దేవుడు యూదులకు మాత్రమే దేవుడా? అన్ని జనులకు దేవుడు కాడా? అన్ని జనులకు కూడా దేవుడే. పౌలు అంటున్నాడు అన్నమాట. అవును, అన్ని జనులకు కూడా దేవుడే. దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడు, అందరూ రక్షణ పొందాలని కోరుతున్నాడు. అందరి కొరకు ఆయన ప్రాణాన్ని మన కొరకు విమోచన క్రయధనముగా ఇచ్చాడు. ఆ విషయం మనం మర్చిపోకూడదు. బీదవారు, భిక్షగాళ్ళు, వీరందరినీ దేవుడు ప్రేమిస్తున్నాడు. వారందరికీ మనం సువార్త చెప్పబద్ధులమే ఉన్నాం. పౌలు
అల్పులకును గనులకును నేను సాక్ష్యం ఇచ్చుచుంటుని అని చెప్తాడు ఆయన, చిన్నవారికి పెద్దవారికి కూడా. పోర్మామిల్లా అనే చోటికి నేను యూత్ క్యాంప్కి వెళ్ళాను చాలా ఏళ్ళ కిందట. సో సాయంకాలం జనరల్ మీటింగ్, గాస్పుల్ మీటింగ్ తీసుకునేవాడిని. నేను ధనవంతుడు లాజరు కథ ప్రసంగం చేశాను ఆ రాత్రి. మీటింగ్ అయిన తర్వాత ఒక స్త్రీ, ఒక మిడిల్ ఏజ్డ్ ఉమెన్ ఆమె వచ్చింది. ఆమె వచ్చి ఇట్లా అంటుంది నాతో, ఏమంటుందంటే, ఏమి దేవుడు అండి, బిచ్చమల్లను కూడా ప్రేమిస్తాడా మీ దేవుడు అని అంటుంది. దరిద్రుడైన లాజరు భిక్షగాడని చెప్పాను నేను కథ. ఆమె ఏడుస్తూ ఉంది, బిచ్చమల్లను కూడా ప్రేమించే దేవుడు అండి మీ దేవుడు అని ఏడుస్తుంది. అవును, బిచ్చమల్లను కూడా ప్రేమించే దేవుడు, భిక్షగాళ్ళను కూడా ప్రేమించే దేవుడు. స్వార్థ చెప్తున్నామా? మా ఇంటి ముందు ఒక ఆయన ముసలాయన కొంచెం మెంటల్గా ఉండేవాడు. పొడుగాటి కట్టె ఉండేది, పొడుగాటి గడ్డ ఉండేది. ఆయన చూస్తే అందరికీ భయం కూడా, ఏం చేస్తాడో అని. సో చాలా స్పీడ్గా నడిచేవాడు. నేను మందిరానికి వెళ్ళేటప్పుడు అంతా ఆయన చూసేవాడిని. గేట్ నుంచి బయటికి రాగానే అక్కడ దాని మీద ఉండేవాడు. ఈయనకి ఎట్లనే నాకు ధనవంతుడు లాజరు కథ చిన్నప్పటి నుంచి చెప్పింది కథ గుర్తొచ్చేది. ఈయన లాజరు వల్ల చచ్చిపోతాడు, ఎవరు సువార్త చెప్పకపోతే అని అనుకునేవాడిని. ఒకరోజు మధ్యాహ్నం మందిరం నుంచి వచ్చేటప్పుడు ఇంకా ఉన్నాడు, ఎట్లయినా చెప్పాలని వెళ్ళాను. సో వెళితే ఆయన కూర్చొని ఉన్నాడు. ఆయన కూర్చున్న ప్లేస్ కూడా చాలా డర్టీగా ఉండేది, వాసన వచ్చేది. యేసుప్రభు గురించి సువార్త ఆయనకి నిలబడి చెప్పాను. ఆయన పేరు రాములు. పేరు అడిగాను. పిల్లలు కూడా ఉన్నారు. ఈయన మెంటల్ అని వదిలిపెట్టారేమో తెలియదు. సో అక్కడే ఉన్నాడు. ఆయనకి సువార్త చెప్తే విన్నాడు. నమ్ముతావా తాత అంటే నమ్ముతానన్నాడు. ప్రార్థన చేస్తావంటే చేస్తానన్నాడు. కన్ఫెషన్ ప్రేయర్ చేస్తే ఆయన చేశాడు. ఆయన చేసి నాకు చాలా సంతోషమైంది. వచ్చాను. నెక్స్ట్ డే చూస్తే ఆయన లేడు. చూడండి, నేను ఒకవేళ రేపు చెప్దామని అనుకుని ఉంటే మిస్ అయ్యేవాడిని కదా. సో తర్వాత ఏమయ్యాడో నాకు తెలియదు. సో అట్లాగా భిక్షమాలని అందరినీ ప్రేమిస్తున్నాడు ఆయన. ఒకసారి మా ఇంటికి స్త్రీలు పురుషులు కాని వాళ్ళు ఉంటారు కదా, నపుంసకులు, వాళ్ళు వచ్చారు. మా పాలు పుట్టాడు అప్పుడు. ఎవరైనా బాయ్స్ పుడితే వస్తారట వాళ్ళు. సో అప్పుడే సండే, ఆ రోజు కూడా ఇంటికి వచ్చాము. చాలా అలసిపోయాము. వీళ్ళేమో బయట ఉన్నారు. వాళ్ళని చూడగానే ఫస్ట్ చిరాకు వచ్చింది నాకు కూడా. అలసిపోయి వస్తే వీళ్ళు వచ్చారేంటని. నాకు వెంటనే అపోస్తలుల కార్యాలు 8వ అధ్యాయం గుర్తొచ్చింది. ఫిలిప్పును దేవుడు ఒక నపుంసకునికి రక్షణ పొందడానికి గాజారణ్యం అంతా పరిగెత్తించాడు. రథం వెంట కూడా పరిగెత్తించాడు. చంపలేసుకున్నా, సిగ్గుపడ్డాను. వెళ్ళాను, వాళ్ళందరికీ సువార్త చెప్పాను. ఒక 10 రూపీస్ ఇచ్చాను అందరికి కలిసి. ఆ రోజుల్లో 10 రూపాయలు అంటే చాలా ఎక్కువే. సో లలితమ్మ ఒక ఆమె పేరు లలితమ్మ, ఆమె కోసం కూడా నేను ప్రార్థన చేసేవాడిని. సో అందరినీ దేవుడు ప్రేమిస్తున్నాడు. ప్రెజుడిస్ ఉండకూడదు. మన ఇంటి ఎదురుగానే ఉంటారు. ఎప్పుడైనా సువార్త చెప్పామా? ఇంటి పక్కన ఉంటారు. సువార్త చెప్పామా? క్లాస్లో కూర్చొని ఉంటారు. బెంచ్మేట్, నా బెంచ్మేట్ అంటారు. బెంచ్మేట్కి ఎప్పుడైనా సువార్త చెప్పామా? బర్త్డే పిలిచి కేకులు, బిర్యానీలు, మటన్, చికెను, దమ్కా బిర్యానీ అన్నీ పెడతారు. యేసులో బిర్యానీ గురించి చెప్పారా? చెప్పకపోతే ప్రెజుడిస్. అది అంటే భయపడుతున్నారు. ఎందుకు చెప్పారంటే చాలామందితో మాట్లాడేటప్పుడు చెప్తూ ఉంటారు. నేను చెప్తే మళ్ళీ ఫ్రెండ్షిప్ కటిఫ్ చేస్తారు. మళ్ళీ వాళ్ళు మరి రారు మా ఇంటికి, మాతో మాట్లాడరు, అట్లాగంటారు వాళ్ళు. ఫ్రెండ్షిప్ అసలు కటిఫ్ చేసుకుంటేది మీరు పరలోకానికి వెళ్ళి వాళ్ళు నరకానికి వెళ్ళిన తర్వాత అది ఫర్ ఎవర్ కటిఫ్. అది మీరు ఇక ఫ్రెండ్షిప్ చేయలేరు వాళ్ళతో. అందుకని బతికున్నప్పుడే మన స్నేహితులకు చెప్పాలి. 19:13 కీర్తనల్లో దావీదు అంటాడు, దురభిమాన పాపము నుంచి నీ సేవకుని ఆపము, తప్పించము. దురభిమాన పాపం. సో ఈ పాపముని ఏలనీయకము. దురభిమానములో చూడండి 19:13, దురభిమాన పాపములో పడకుండా నీ సేవకుని ఆపము, వాటిని నన్ను ఏలనీయకము, అప్పుడు నేను యథార్థవంతుడనే అధిక ద్రోహం చేయకుండా నిందారహితుడును అవుదును. వీళ్ళరా ప్రెజుడిస్ అట్లా కలిగి ఉన్నామా? ఎవరి పట్లైనా మీరు చెప్తే సువార్త వినరు, నమ్మరు. ఎప్పుడు పోట్లాడుతుంటే పక్కింటి వాళ్ళు వీళ్ళు నరకానికి పోవాల్సిందే అని అనుకుంటున్నారు. అట్లాగా నేను ఒకసారి పోలీస్ లైన్స్లో ఒక బ్రదర్ ఉండేవాడు. సో ఆయన ఇన్స్పెక్టర్ అప్పుడు, తర్వాత డిఎస్పీ అయ్యాడు. ఆయన చూడడానికే చాలా భయంగా ఉంటాడు అనమాట. మీసాలు ఇట్లా ఉంటాయి, కళ్ళు లావు ఉంటాడు. సో ఆయన దగ్గరికి వెళ్ళి సువార్త చెప్పేవాడిని, కానీ అసలు అంత ఇంట్రెస్ట్గా వినేవాడు కాదు. సో తర్వాత మెల్లమెల్లగా ఒకసారి హాస్పిటల్లో ఉన్నాడు, హార్ట్ అటాక్ వచ్చింది. ఇది కరెక్ట్ టైం అనుకొని అప్పుడు వెళ్ళి సువార్త చెప్పాను. పసిపిల్లడు లాగా యేసుప్రభువుని నమ్ముకున్నాడు. ఆయన పేరు ఆల్ఫ్రెడ్. సాక్ష్యం ఇచ్చేటప్పుడు ఏం చెప్తాడంటే ఇట్లా చెప్పేవాడు,
నేను అది మందు తాక్కుంటా, మందు అంటే మెడికల్ షాప్లో అది కాదు, ఆ మందు తాక్కుంటా ఒక కోడి తినేవాడిని. మందు తాగిన తర్వాత వట్టిగా ఒక కోడి తినేవాడిని. ప్రభు నన్ను రక్షించాడని చెప్పేవాడు సాక్ష్యం. సో నేను ఆ మనిషిని చూస్తే భయపడతాం మనం, అట్లా ఉండేవారు. సో మనుషులు ఎట్లున్నా కూడా వారందరినీ దేవుడు ప్రేమిస్తున్నాడు. ప్రెజుడిస్తో మనం చెప్పలేకుండా పోతున్నామా? పక్కింటి వాళ్ళకి తీర్మానం చేద్దాం, ప్రభా ఈ ప్రెజుడిస్ తీసేయి, దురభిమానం తీసివేయి, వాళ్ళని ప్రేమించడానికి నాకు సహాయం చేయి అని ప్రభుని అడుగుదాం. ప్రెజుడిస్ ముందుగా ఏర్పరచుకున్న దురభిప్రాయం. శిష్యులు వారికి సువార్త ప్రకటించలేకపోయారు. కారణము బహుశా ప్రీ ఆక్యుపేషన్ లేకుంటే ప్రెజుడిస్ అయి ఉండవచ్చు. రెండవది, ఇప్పుడు స్త్రీ దగ్గరికి వస్తాం. ఏ వండర్ దట్ ఈజ్ అరెస్టింగ్, ఆకట్టుకునే ఆశ్చర్యము. సో దేవుడు వాడుకునే పాత్రల గురించి మనం చూస్తాము. 1 కొరింథీ 1వ అధ్యాయంలో 26వ వచనం. దేవుడు వాడుకునే పాత్ర ఎలాంటిదంటే, ఆయన ఒక పెద్ద లిస్టు పౌలు చెప్తున్నాడు. సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపు చూడండి. ఈ లోకరీతిని జ్ఞానులు, గనులు, గొప్ప వంశం వారు అనేకులు పిలవబడలేదు, కానీ ఏ శరీరయు దేవుని ఎదుట అతిశయింపకుండానట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో ఉన్న వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు బలహీనలు ఏర్పరచుకున్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థం చేయడానికి, నీచులు, తృణీకరించబడిన వారు, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. చూడండి, ఇలాంటి వారిని దేవుడు ఏర్పరచుకుంటున్నాడు. సమరయ స్త్రీ అలాంటిది. ఆమెకి ఎక్కువ జ్ఞానం లేదు. ఆమెకి బైబిల్ గురించిన, లేఖనాల గురించిన ఎక్కువ జ్ఞానం, అంటే శిష్యుల కంటే ఎక్కువ జ్ఞానం ఆమెకు లేదు. కొద్ది జ్ఞానమే ఆమె కలిగి ఉంది. ఆమె తృణీకరించబడింది. ఆమె కూడా మధ్యాహ్నం 12 గంటలకు వచ్చిందని భక్సింగ్ గారు రాస్తారు, చెప్తూ ఉంటారు కూడా. అప్పుడైతే ఎవరు ఉండరు అని వస్తుంది ఆమె. సాధారణంగా ఊళ్ళలో నీళ్ల కోసం తెల్లవారుజామున వెళ్తారు, లేకుంటే సాయంకాలం వెళ్తారు. కానీ ఈమె మధ్యాహ్నం ఎందుకు వెళ్తుందంటే, ఎవరితోనూ చూడబడకుండా ఉండడానికి. చూస్తే వాళ్ళు ఎగతాళి చేస్తారు, అసహించుకుంటారు, తృణీకరిస్తారు. ఆ ఉద్దేశంతో ఆమె మధ్యాహ్నం పూట వెళ్తుంది ఆమె. సో అలాంటప్పుడు యేసుప్రభు వెళ్ళి అక్కడ కూర్చొని ఆమెను రక్షించేది చాలా ఆశ్చర్యకరమైన విషయం. ఆమెను దేవుడు ప్రేమిస్తున్నాడు, అందుకనే అలాంటి టైంలో వెళ్తున్నాడు ఆమెను రక్షించడానికి. జ్ఞానం లేని మనల్ని కూడా ఆయన ఏర్పరచుకున్నాడు. మనం గొప్ప వంశం వారు కాదు, నీచులము, తృణీకరించబడిన వారము, ఎన్నిక లేని వారము. మనం ఎలక్షన్లో పోటీ చేస్తే ఇంట్లో భార్య కూడా ఓటేయదు, ఎందుకంటే మన సాక్ష్యాన్ని బట్టి. అట్లాంటి వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. దీన్ని ఏమంటారు? దేవుని కృప. ఇది సమరయ స్త్రీ దేవుని కృపకు చాలా చక్కటి బ్రహ్మాండమైన ఉదాహరణ, గ్రేట్ ఎగ్జాంపుల్. ఇలాంటి స్త్రీని, ఆమె స్త్రీ అంటేనే పేతురు అంటాడు బలహీనమైన ఘటం, అంటే బాడీ వీక్ కానీ స్పిరిట్ కాదు. బైబిల్లో బలవంతులైన పురుషులు భయపడినప్పుడు బలహీనమైన స్త్రీని యుద్ధానికి పంపిస్తాడు దేవుడు కదా. ఎవరామె? దెబోరాని మర్చిపోరు స్త్రీలు. సో పురుషులందరూ భయపడేటప్పుడు స్త్రీని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఒక స్త్రీ ఆమె. ఎలాంటి స్త్రీ ఆమె? సమరయ స్త్రీ. సమరయులు అంటే యూదులు సమరయులతో సంగత్యం చెయ్యారు. సమరయ స్త్రీయే కాదు, పాపాత్మురాలైన స్త్రీ. నీకు 5 పెనిమిట్లు ఉండరు, ఇప్పుడున్నవాడు నీ పెనిమిటి కాడు. పాపాత్మురాలైన స్త్రీ, ఒక వేష లాంటి స్త్రీని దేవుడు వాడుకోవడము చాలా ఆశ్చర్యమైనదే. సో ఇదేమి సడన్గా దేవుడు వాడుకుంటున్నట్టు అనిపించినా అన్ఎక్స్పెక్టెడ్ కాదు. ఇది ప్రిపేర్డ్ వెసల్. ఈమెను దేవుడు సిద్ధపరిచే వాడుకుంటున్నాడు. ఏం చేసింది ఆమె? మొదటిది పెనిటెన్స్, అంటే రిపెంటెన్స్, పశ్చాత్తాపము కలిగేలాగా ఆమెతో సంభాషణ, దీర్ఘ సంభాషణ కొనసాగిస్తున్నాడు. సువార్త చెప్పేవారికి యేసు ప్రభు ఇక్కడ చేసిన పనులు చాలా ఎగ్జాంపుల్, మాదిరి. చాలా ఓపికతో మాట్లాడుతున్నాడు ఆమెతో, దీర్ఘ సంభాషణ చేస్తున్నాడు. ఆమెతో మాట్లాడేటప్పుడు అంటాడు, గో అండ్ కాల్ యువర్ హస్బెండ్, పోయి నీ భర్తను పెనిమిటిని పిలుచుకొని రా అని చెప్తున్నాడు. అలా చెప్పుడు ద్వారా ఆమె పాపాన్ని గుర్తు చేస్తున్నాడు ఆమెకి. బహుశా ఆమెలో పశ్చాత్తాపము ప్రారంభం ఉండవచ్చు. ఆమె అంటది, ఐ హ్యావ్ నో హస్బెండ్, నాకు పెనిమిటి లేడు, సరిగ్గా చెప్పావు అంటాడు ఆయన. సో ఒక కన్విక్షన్ ఆమెలో బయలుదేరడం మనము గమనించవచ్చు. ఆమె ప్రభువును అంగీకరించింది అనే దానికి గుర్తు ఏమిటంటే 26వ వచనంలో యేసు ప్రభు నేనే మెస్సియా
అని చెప్పినప్పుడు యేసు నీతో మాట్లాడుచున్న నేనే అని ఆమెతో చెప్పాను. 27లో ఆమె ఏం చేసిందంటే శిష్యులు వచ్చారు తర్వాత 28 చూడండి, 4:28 ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి, ఈ మాటలో నేను ఇలాంటి అర్థాన్ని చూస్తున్నాను. కుండ అంటే తన పాత జీవితం, దాన్ని విడిచిపెట్టి వెళ్ళింది. చూడండి, ఆమె ఉన్న ఊరు ఈ బావికి చాలా దూరమైంది. యేసైతే మాట్లాడేటప్పుడు ఏమంటుంది, నేను ఇంత దూరం రాకుండా నాకు ఆ నీళ్లు కడుపులో నుంచి ఊరుతాయని చెప్పావే, ఆ నీళ్లు నిత్య జీవముకై ఊరడి నీళ్లు నాకు దయచేయము అని అడుగుతుంది. సో దాంట్లో అర్థం ఏంటంటే చాలా దూరం నుంచి వస్తుంది. యేసు ప్రభువు మెస్సియాని తెలుసుకుంది, రక్షకుడని తెలుసుకుంది, కరెక్టే. నీళ్లు తీసుకొని పోవచ్చు కదా ఆమె, ఎంత దూరం మళ్ళీ రెండోసారి వస్తే రెండోసారి కూడా ఇంకో బిందె తీసుకెళ్ళచ్చు కదా. కానీ వదిలిపెట్టి వెళ్ళింది. కుండ పాత జీవితాన్ని గుర్తు చేస్తుంది మనకు. కుండ మట్టితో చేయబడింది, మట్టి మన్ను పాత జీవితాన్ని గుర్తు చేస్తుంది. మన బాడీ కూడా మట్టితో చేశారు, బంగారు వేసుకుంటాం. కానీ ఆదికాండం 3:17లో శాపగ్రస్తమైనది నేలను దేవుడు ఏం చేశాడు, శపించాడు. సో ఈ నేల నుంచి వచ్చే అన్నీ కూడా శాపగ్రస్తమైంది అని మంచి కార్యాలకి గుర్తుగా ఉంది. ఈ స్త్రీ చాలా వాక్యం తెలిసిన ఆమెలాగా మాట్లాడుతుంది, అవును మాకు తెలుసు, అది తెలుసు, ఇది తెలుసు అని. కానీ ఇప్పుడు ఏం చేసిందంటే మెస్సియా అని చెప్పగానే వెంటనే చేసిన పని కుండ విడిచిపెట్టింది. నేను ఇట్లా చదువుతున్నాను, ఆమె తన పాత జీవితాన్ని వదిలిపెట్టి, పశ్చాత్తాపడి వదిలిపెట్టి, తన పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టి అని చదువుతున్నాను నేను. వదిలిపెట్టి ఆమె వెళ్ళిపోయింది. ఈమె కడుగబడిన స్త్రీ. ఈ స్త్రీ ఎవరు? కడుగబడిన స్త్రీ. ఒక భక్తుడు అంటాడు, ద వెసల్ గాడ్ యూజెస్ నీడ్ నాట్ బీ ఆఫ్ గోల్డ్ ఆర్ సిల్వర్. దేవుడు వాడుకునే పాత్రలు బంగారు వెండి పాత్రలు కానక్కర్లేదు. దో దే ఆర్ మేడ్ ఫ్రమ్ ద ఎర్త్, గాడ్ విల్ యూజ్ దెమ్. అది క్లీన్డ్ వెసల్ అయి ఉంటేనే గాడ్ విల్ యూజ్ అని. గాడ్ యూజెస్ ఎ క్లీన్ వెసల్ దో ఇట్ ఈస్ మేడ్ బై మడ్, లేకుంటే అర్థన్ వెసల్ అయినా కూడా. ఇట్ నీడ్ నాట్ బి గోల్డ్ ఆర్ సిల్వర్. వెండి బంగారు పాత్రలు దేవుడు వాడుకోని అవసరం లేదు. మట్టి పాత్ర అయినా కడగబడిన పాత్రను దేవుడు వాడుకుంటాడు. దాని అర్థం ఏంటంటే సువార్త చెప్పడానికి, దేవుని కొరకు పనిచేయడానికి పెద్ద క్వాలిఫికేషన్స్ ఏమీ ఉండక్కర్లేదు. అందరూ బీడీ డీడీలు ఇలా చేస్తూ ఉంటారు కదా, ఈ రోజుల్లో కూడా చాలామంది చేస్తారు. భక్సి గారు ఇలా చెప్పేవారంట, బీడీ అంటే బ్యాచులర్ ఆఫ్ డౌట్స్ అని. మీకు ఎవరైనా తెలుసా? బ్యాచులర్ ఆఫ్ డౌట్స్ అని. సరే, అవి అన్ని క్వాలిఫికేషన్స్ ఏం అక్కర్లేదు మనకు. భక్సి గారు నేర్పించిన పాఠాలే చెప్తున్నాను నేను. సో అది కడగబడిన పాత్ర అయి ఉండాలి. ఇంటికి కొన్నిసార్లు ఎండలో సేవకుడు వస్తాడు, బ్రదర్ ఎవరన్నా వస్తారు ఇంటికి, విజిటింగ్కి వచ్చినప్పుడు కూర్చోబెడుతుంది సిస్టరు. వాళ్ళ కూతురు ఉంటే చెప్తుంది, ఒక గ్లాసులో నీళ్ళు తీసుకురా అంటుంది. ఈ పిల్ల వెళ్ళి వెంటనే సెకండ్లో తెస్తుంది నీళ్ళు. వాళ్ళ అమ్మ రెండో ప్రశ్న ఏంటంటే, కడిగావా? మీరందరూ అట్లా అడుగుతారని తెలిసింది నాకు. ఈ పిల్ల ఏమంటుంది, నువ్వు చెప్పావా అంటుంది. ఆ మాత్రం తెలియదు, కడిగి తీసుకురావాలని పో అని మళ్ళీ కడిగి తీసుకొస్తుంది. ఇంట్లో వచ్చిన వాళ్ళకే కడిగి నీళ్ళు ఇస్తాం కదా, మరి దేవుని పనికి కడగకుండా ఎట్లా పని చేస్తాం? కడగబడకుండా మన హృదయం కడగబడాలి. మొదట పాపముల గురించి పశ్చాత్తాపడి రక్షణ పొందినప్పుడు కడగబడుతున్నాము ఆయన రక్తంతో. 1 యోహాను 1:9, 1:7. తర్వాత నిరంతరం కడగబడుతూనే ఉండాలి. ఇది అంట్లు ఎన్నిసార్లు తోముతారు? రోజు కడుగుతూనే ఉంటారు కదా. ఇంతకుముందు నీళ్లు చాలా రోజులకు ఒకసారి వచ్చేది. సో ఈ ట్యాంకర్స్లో వచ్చేది. బస్తీల్లో ట్యాంక్ రాగానే యుద్ధ వాతావరణం ఉంటుంది అక్కడ విశ్వాసుల టెస్ట్ ఇవ్వనంత బయటకు వస్తుంది అక్కడ. అప్పుడు ఏం చేస్తారు తెలుసా? ఇంట్లో నీళ్ళు ఉన్నా కూడా నీళ్ళన్నీ కింద పడేస్తారు. అన్ని బిందెలో నీళ్ళు అన్నీ కింద పడేసి వెళ్ళి మళ్ళీ ఫ్రెష్ వాటర్ తెస్తారు. అది మంచిదే, అది కడగబడే జీవితం. ప్రతిరోజు ఇది ఒక ఎక్సర్సైజ్. ఈ పాత్రలు ప్రతిరోజు కడగబడుతూనే ఉండాలి. అంటే మనం ఎక్కడో అవిధేయత ప్రతిరోజు చూపిస్తూనే ఉంటాము. ప్రభుని అడగాలి, ప్రభు దయచేసి కడగండి అని. ప్రతిరోజు ఉదయం రాత్రి కడగబడుతూనే ఉండాలి. చార్ల్స్ జీ ఫిన్నీ అనే గొప్ప భక్తుడు అంటాడు, రివైవల్ ఆఫ్ ఎ చర్చ్ కన్సిస్ట్స్ ఎ న్యూ ఒబీడియన్స్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్ అంటాడు. రివైవల్ ఆఫ్ ఎ చర్చ్ కన్సిస్ట్స్ ఎ న్యూ ఒబీడియన్స్ టు ద
వర్డ్ ఆఫ్ గాడ్. సంఘం యొక్క ఉద్యమము విశ్వాసుల యొక్క నూతన విధేయత మీద ఆధారపడి ఉంటుంది. అంటే మనం రక్షణ పొందినప్పుడు విధేయత చూపించిన మాట వాస్తవమే. అయితే తర్వాత మన విధేయత చూపించడం తప్పిపోయాం, చాలాసార్లు తప్పిపోతున్నాం. కాబట్టి ఏం చేయాలి? మళ్ళీ నూతనంగా విధేయతను మనం చూపించాలి, మళ్ళీ ప్రభుకు సమర్పించుకోవాలి నూతనంగా. ఇట్లాంటి నూతనమైన సంగతులు మన జీవితంలో జరుగుతూనే ఉండాలి. నూతనంగా ప్రభు కొరకై జీవిస్తానని చెప్పడం. అలాగా కడగబడిన పాత్రలు, అనుదినము కడగబడిన పాత్రలనే దేవుడు వాడుకుంటాడు. సో ఆమె ప్రేయర్ చేసింది. ఇలాగ ఏమని ప్రేయర్ చేసింది? ఫస్ట్ నేనేం చెప్పాను? పెనిటెన్స్, పశ్చాత్తాపము. రెండవది ప్రార్థన, ప్రేయర్. దయచేసి నాకు ఈ వాటర్ దయచేయండి అని అడుగుతుంది ఆమె. ఏమని అడుగుతుంది? ఈ నీళ్లు నాకు దయచేయము. ఈ నీళ్లు తాగు ప్రతివాడు దప్పికొంటాడు. 14లో ఆ స్త్రీ ఆయన చూచి 4:15 నేను దప్పి కొనకుండానట్లు చీతకొంట కింద దూరం రాకుండా ఆ నీళ్లు నాకు దయచేయము. మనము దయచేయం, ప్రార్థన చేయాలి. ప్రభువా దయచేసి ఈ నీరు నిత్య జీవమునకు ఊరేడి నీటి బుగ్గగా ఉండే నీళ్లు నాకు దయచేయము. ఆత్మల కొరకైన ఆవేదన నాకు దయచేయము. అలాంటి ప్రార్థన మనం చేయాలి. ఒక వ్యక్తిని చూసినప్పుడు ఈయన రక్షణ కొరకైన ఆవేదన నా హృదయంలో కొత్తగా దయచేయము. అలాగ కమిట్మెంట్ చేసుకోవాలి. మనం ప్రతి దినము ప్రభుని అడగాలి. ప్రభు దయచేసి నాకు ఆత్మలు దయచేయండి చెప్పడానికి అవకాశం దయచేయండి. ఈ స్త్రీ ప్రార్థన చేస్తుంది. దేని కొరకు? తన దాహము తీర్చుకోవడానికి. మట్టుకే కాదు ఆ వాటరు, తన కడుపులో నుంచి ఆ నీటి బుగ్గలు మళ్ళీ వచ్చి అవి ఎల్లప్పుడూ ఊరేడి నీటి బుగ్గగా, ఇతరుల దాహం కూడా తీర్చే నీటి బుగ్గలాగా ఉండాలని ఆమె ప్రార్థన చేస్తుంది. పెనిటెన్స్ అండ్ ప్రేయర్. ఆమె ఇలాంటి ప్రార్థన ప్రతిదినం మనం చేయాలి. ఇలాంటి భారం మనం ప్రతిరోజు మనం కలిగి ఉండాలి. అంతేకాదు నౌ హీ గోస్ అండ్ ప్రీచెస్. ఈమె ప్రార్థన చేసేదే కాకుండా ప్రకటిస్తుంది కూడా. ప్రీచింగ్ అంటే ప్రకటన, లేకుంటే సాక్ష్యం ఇస్తుంది, విట్నెస్సింగ్. నౌ షీ ఈజ్ విట్నెస్సింగ్. ఊర్లోనికి వెళ్ళింది, తన జీవితంలో జరిగిన మార్పు గురించి వాళ్ళతో ఇలా చెప్తుంది. నేను చేసినవన్నీ నాతో చెప్పిన వాడిని చూడండి, ఆయన క్రీస్తు కాడా. చూడండి ఏమని చెప్తుంది. ఒక్క లైనే చెప్తుంది. ఎక్కువ ప్రసంగం చేయలేదు, ప్రిపేర్ అయ్యి రాలేదు ఆమె, డిక్షనరీలు చూడలేదు, కామెంటరీస్ చదవలేదు. 29 మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషుని చూడండి, ఈయన క్రీస్తు కాడా. విట్నెస్సింగ్. ఈ 4వ అధ్యాయంలో నేను ఊరికి అట్లా చూశాను. చాలా డబ్ల్యూలు ఉంటాయి. మీరు చూస్తే, మీరు కంప్యూటర్ ఓపెన్ చేస్తే డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ అని వస్తాయి కదా, 3 వస్తాయి. ఇందులో ఇంకా ఎక్కువ ఉన్నాయి. ఫస్ట్ నేను గమనించిందంటే వెల్, WELL, వెల్. నెక్స్ట్ కమ్స్ ఉమన్, WOMAN. ఇంకా తర్వాత వాటర్, WATER. తర్వాత వర్షిప్, తర్వాత విట్నెసింగ్. మీరందరూ ప్రసంగికులే. సో ఇది ఆర్డర్ చాలా బాగుంది కూడా. సో చాలామంది నీటి కోసం ఆకలికొని దప్పికొని ఉన్నారు. మనమే వారికి నీళ్ళు ఇవ్వాలి. పరలోకం నుంచి దేవదూతలు రారు, కానీ మనమే వారికి ఈ దాహం కొనిన వాళ్ళకి నీళ్ళు ఇచ్చేది నిర్జీవ జలమును. అంటే యేసుప్రభు వారిని ఇచ్చేది ఎవరంటే మనమే. పౌలు అంటాడు ఇలాగా అపోస్తల కార్యాలు 20:23లో ఐ కంటిన్యూ దిస్ డే విట్నెసింగ్ బోత్ టు స్మాల్ అండ్ గ్రేట్. పౌలు జీవితం అంతా ఏంటంటే సాక్ష్యం. నిజానికి అపోస్తల కార్యం అంతా కూడా సాక్ష్యం గురించే నిండి ఉంది. లాస్ట్ కమిషన్ టు ద డిసైపుల్స్. పరలోకానికి ఆరోహణ కాకముందు దేవుడు ఇచ్చిన చివరి ఆజ్ఞ ఏమిటంటే అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 8వ వచనంలో ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు కనుక మీరు యెరూషలేములోను యూదాయిలోను సమరయలోను భూదిగంతముల వరకు మీరు నాకు సాక్షులై ఉందురు. పౌలు బిగిన్ చేశాడు రక్షణ పొందినప్పటి నుంచి 9వ అధ్యాయంలో చనిపోయేదాకా కూడా, లాస్ట్ అధ్యాయం దాకా ఘనులకు గొప్పవారికి అల్పులకు సాక్ష్యం ఇస్తూనే ఉన్నాడు. రోమాలో కూడా అద్దె ఇంటిలో కాపురం ఉండి పొద్దు నుంచి సాయంకాలం వరకు సువార్త చెప్తూనే ఉన్నాడు, సాక్ష్యం ఇస్తూనే ఉన్నాడు. ఎంత గొప్ప సంగతి కదా పౌలు జీవితం. మనందరికీ ఎంతో మోడల్ సేవకుడు ఆయన, మనకందరికీ మాదిరికరమైన సేవకుడు పౌలు. ఎక్కడికి పోయినప్పటికీ ఇదే. తెస్సలోనికకి వెళ్ళాడు, అక్కడ సువార్త చెప్పినప్పుడు వారు ఏమన్నారు? భూలోకమును తలకిందులు చేయు వీరు ఇక్కడికి కూడా వచ్చి ఉన్నారు. ఎంత గొప్ప సాక్ష్యం. ఒక పిల్లవాడు యంగ్ మ్యాన్
ఒక బాటిల్ ఇట్లా పెట్టుకున్నాడంట. పెట్టుకొని ఇట్లాగా షేక్ అవుతున్నాడు అన్నమాట, డ్యాన్స్ లాగా ఇట్లాగా చాలా స్పీడ్గా షేక్ అవుతున్నాడు. వాళ్ళ ఫ్రెండ్ వచ్చాడు. ఏంట్రా ఎందుకు అట్లాగా డ్యాన్స్ వేస్తున్నావు అంటే, చూడు ఇందులో ఏం రాశారు అన్నాడు. వాడు చూశాడు, షేక్ బిఫోర్ యూజ్ అని ఉంది అక్కడ. వాడు దాన్ని కాదురా షేక్ చేయాల్సింది, నువ్వు కాదురా షేక్ అవ్వాల్సింది, దాన్ని షేక్ చేయకూడదు అన్నాడట. నేను అది విన్నప్పుడు చాలా ఏళ్ళ కిందట చిన్నప్పుడు విన్నాను ఈ జోకు. విశ్వాసులు గుర్తొచ్చారు. మనం వెళ్ళి భూలోకాన్ని తలకిందులు చేయాలి, మనమే తలకిందులు అవుతున్నాం. చిన్న ముళ్ళు గుచ్చుకుంటేనే తలకిందులు అవుతారు. జ్వరం వస్తే 3 రోజులు ఉంటే 3 రోజులు అయింది బ్రదర్, 3 రోజులు వచ్చి అంట. దగ్గు వస్తే అంటే భయం, మనకు డెంగ్యూ వచ్చిందో లేకుంటే ఇంకా ఇంకోటి ఏదో ఉంది, చికెన్ మటన్ ఏదో ఉంది, చికెన్ గున్యా. ఇక చికెన్ గున్యా వస్తే ఇక చెప్పలేము ఇక మనం కదా. అది వచ్చిందేమో, రాలేదు కానీ వస్తుందేమో అని రారు చర్చికి. చాలామంది అడుగుతూ ఉంటారు, మా చర్చికి మందిరానికి రాలేదంటే, బ్రదర్ ఆకాశం అంతా నల్లగా మేఘాలన్నీ ఉన్నాయి, వర్షం వస్తుందేమో అని. రాలేదు, ఏమో అని మానేస్తారు. చిన్న చిన్న దానిలకే మనం ఎంత భయపడతాం కదా. అపోస్తలులని పౌలు, బర్నబా వీళ్ళందరూ ప్రపంచాన్ని షేక్ చేశారు చూసారా. అంత పట్టుదల మనకు ఉండాలి. అయ్యో సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ. ఎప్పుడైనా అట్లా అనుకున్నామా, అయ్యో నాకు శ్రమ, సువార్త ప్రకటించలేదు ఈరోజని. నాకు అలవాటు ఎవరైనా ఏంటి మీ హ్యాబిట్ అంటే, సువార్త చెప్పటమే నాకు హ్యాబిట్. సో ఎక్కడికి వెళ్ళినా సువార్త చెప్తాను. నేను చిన్నప్పుడు అంటే రక్షణ పొందినప్పుడు అప్పుడంతా ఇట్లా ప్రార్థన చేసేవాళ్ళము, ప్రభువా భూదిగంతముల వరకు సాక్షులుగా ఉండలేము, ఉన్న చోటన్నా సాక్షులుగా అట్లా చేసేవాళ్ళం. కానీ దేవుడు మా పిల్లల్ని, బ్రదర్ పిల్లలు కూడా ఉన్నారు అమెరికాలో, తీసుకెళ్ళాడు. అక్కడికి వెళ్ళాక అక్కడ వాల్మార్ట్ బయట వీధుల్లో స్వార్థ చెప్పడానికి ప్రభు సహాయం చేశాడు. లాస్ట్ టైం శాన్ ఫ్రాన్సిస్కోకి వెళ్ళాము. సో అక్కడ ఒకటి ఏదో ఉంది, ఒకటి పెద్ద పసిఫిక్ ఓషన్ కదా, అది లాస్ట్ ఉండేది. సో అక్కడ ఒక ప్లేస్ చూడడానికి చాలామంది వస్తారు, థౌజండ్స్ ఆఫ్ ట్రావెలర్స్. సో వాళ్ళందరికీ ట్రాక్స్ పంచడానికి నాకు దేవుడు సహాయం చేశాడు. అక్కడ నిలబడి గాస్పల్ వర్సెస్ చెప్పడానికి, సువార్త చెప్పడానికి కూడా దేవుడు కృప ఇచ్చాడు. నాకు యాక్స్ 180 గుర్తొచ్చింది అప్పుడు. పసిఫిక్ సముద్రం అంటే ఎండింగ్ అనమాట. సో భూదిగంతముల వరకు సువార్త ప్రకటించడానికి దేవుడు ఆధిక్యత ఇచ్చాడని చాలా సంతోషపడ్డాను. మన పని ఇదే ఈ లోకంలో, మన బిజినెస్ ఏంటంటే ఇదే పని. ఏ పని? సువార్త చెప్పడమే. 10 ఆజ్ఞలు ఇవ్వలేదు యేసుప్రభు వారు పరలోకానికి వెళ్ళడం ముందు. ఒకటే ఆజ్ఞ ఇచ్చాడు, ఏంటి? వెళ్ళి సువార్తను ప్రకటించండి సర్వలోకానికి వెళ్ళి. డిఎల్ మూడీ ఒక ఆయన అడిగారట, మనం కూడా ఇలా అడగాలి, నేను కూడా అలా అడుగుతాను. ఎవరైనా కలుసుకుంటే యేసుప్రభు తెలుసా అని అడుగుతాం అన్ని జనులని. తెలియకపోతే చెప్తాం, లేదు నేను క్రైస్తవునే, మా తాత ముత్తాతలు క్రైస్తవులు అంటారు కొంతమంది. సో అప్పుడు రక్షణ పొందావా అని అడగాలి, కొత్త జన్మ పొందా, బ్యాప్టిజం తీసుకున్నావా, ఇట్లాంటివి అడగాలి. ఆయన కూడా అడిగాడు ఒక ఆయన్ని, ఆర్ యూ ఏ క్రిస్టియన్ అని అడిగాడు. ఆయన అన్నాడు, ఇట్ ఈస్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్ అన్నాడు. ఆయన అడిగిన ఆయన, నీ పని కాదు అది అన్నాడు. ఈయన అన్నాడు, దట్ ఈజ్ మై బిజినెస్ అన్నాడు. డిఎల్ మూడీ ఏమన్నాడు, దట్ ఈజ్ మై బిజినెస్. ఇప్పుడు ఈయన అంటాడు, ఓ ఐ ప్రెజ్యూమ్ దట్ యువర్ డిఎల్ మూడీ అంటాడు. ఈయనేమంటాడు, ఓ డిఎల్ మూడీ అని అనుకుంటున్నాను మిమ్మల్ని అని. అంటే అట్లా గుర్తుపడుతున్నారు అన్నమాట ఆయన. అట్లా గుర్తుపట్టాలి మనల్ని. వీరు యేసుతో పాటు ఉండిన వారని గుర్తెరిగారు. అపోస్తల కార్యాలు 4:13. ఎప్పుడు గుర్తుపడతారో, నువ్వు నోరు తెరిచి యేసుప్రభు గురించి చెప్తే కదా. ఈ స్త్రీ సిగ్గుపడకుండా, నేను చేసినవన్నీ నీవు చెప్పినవని చూడండి, ఈయన క్రీస్తు కాడ. ఎంతమంది వచ్చారు? ఊరంతా కథలు వచ్చింది. ఒక్క స్త్రీ, 12 మంది పురుషులు. ఇక్కడ చూడండి, మీసాలు గడ్డలు, లాంగ్ రోబ్స్. ఒక్క బలహీనమైన స్త్రీ. దేవుడు ఎంత గొప్పగా వాడుకున్నాడు ఈ స్త్రీని. మనల్ని కూడా తప్పక వాడుకుంటాడు. ఈ స్త్రీని వాడుకున్న దేవుడు మనల్ని వాడుకోడా, తప్పక వాడుకుంటాడు. వదిలిపెట్టబడిన శిష్యులు చూడండి, కాంట్రాస్ట్ చెప్తున్నాను ఇప్పుడు. శిష్యులకు సమరయ స్త్రీకి ఉన్న వ్యత్యాసాలు. డిసైపుల్స్ శిష్యులు, దే ఆర్ మెన్, వారు పురుషులు. వారు ఇందాక చెప్పాను కదా, స్త్రీ పేతురు ప్రకారం బలహీనమైన ఘటం, షీజ్ ఎ ఉమెన్. స్త్రీ కన్సిడర్డ్ యాజ్ వీక్, వీళ్ళు కన్సిడర్డ్ యాజ్ స్ట్రాంగ్. వీళ్ళు ఎంతమంది? 12 మంది. ఈమె ఒక్కతే
12:1 చూడండి. వీళ్ళు యూదులు, ధర్మశాస్త్రం ఎరిగిన వారు, సున్నతి ఆచరించేవారు, ద్వితీయోపదేశకాండం ఎరిగిన వారు, యూదులు, పండగలు చేసేవారు, దేవుని చిత్తం ఎరిగిన వారు, దేవుని ప్రత్యక్షతను తెలుసుకున్నవారు. యూదులు వీరు, చోజన్ పీపుల్. ఈమె సమరిటన్ ఉమెన్, తిరస్కరించబడింది. వీళ్ళు పరలోకానికి వెళ్ళొద్దు అని ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు పరిసయ్యులు. వీళ్ళు డిసైపుల్, శిష్యులు, ప్రివిలైజ్డ్ పీపుల్. యేసుప్రభుకు చాలా క్లోజ్గా ఎల్లప్పుడూ మూవ్ అయ్యేవాళ్ళు. ఈ స్త్రీ యేసుప్రభు దగ్గరికి రావడానికే భయపడే స్త్రీ ఆమె. ఆమె ప్రివిలేజ్ లేదు, ఈమెకు ఆధిక్యత, పొజిషన్, ప్లేస్. వీళ్ళు ఎలాంటి వాళ్ళు? యేసుప్రభు శిష్యులు. పొజిషన్ ఉంది, ప్లేస్ ఉంది. ఈమెకి ఏమి పొజిషన్ లేదు. వీళ్ళు సెయింట్స్, దే ఆర్ కన్సిడర్డ్ యాజ్ సెయింట్స్, పరిశుద్ధులుగా లెక్కించబడిన వారు. యేసుప్రభుతో పాటు శిష్యులు వస్తే శిష్యులు కూడా అందరూ ప్రైజ్ లార్డ్ బ్రదర్, ప్రైజ్ లార్డ్ అని చెప్తారనమాట. అంటే చాలా గొప్పవారు, పరిశుద్ధులు, యేసుప్రభుతో ఉన్నారు కదా. ఈమె పాపాత్మురాలైన స్త్రీగా ఎంచబడింది. చూడండి ఎన్ని డిఫరెన్సెస్ ఉన్నాయో, కాంట్రాస్ట్. దీస్ పీపుల్ ఆర్ పాపులర్, ప్రఖ్యాతి చెందినవారు. షీఈ్ అన్పాపులర్, అందుకని మధ్యాహ్నం వస్తుంది ఆమె. సో వీరికి నాలెడ్జ్ ఆఫ్ స్క్రిప్చర్స్ ఉంది, అంటే లేఖనాల జ్ఞానము కలిగి ఉన్నారు శిష్యులు. తనకు ఎలాంటి జ్ఞానము లేదు. మోషే గురించే తెలుసు కానీ ఇంకెక్కువ తెలియదు. శిష్యులు చాలా సీనియర్స్ వారు, అంటే యేసుప్రభుతో పాటు ఉండి విని 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 ఈమె కంటే చాలా సీనియర్స్. ఈమె ఎంత సీనియారిటీ, ఎంత ఈమెది? ఎన్ని రోజులు అయింది రక్షణ పొంది? ఎన్ని నెలలు అయింది? ఎన్ని సంవత్సరాలు అయింది? ఎన్ని గంటలు అయింది? 1 గంట కూడా అవ్వలేదు, నిమిషమే. జస్ట్ బార్న్ బేబీ వెళ్ళి చెప్పింది, నేను చేసినవన్నీ నాతో చెప్పండి, చెప్పినవన్నీ చూడండి, క్రీస్తుగాడ. కొన్నిసార్లు యూత్ మీటింగ్స్లో ఎవరైనా యంగ్ బాయ్స్ని అడిగేవాళ్ళం, సాక్ష్యం చెప్పు ఇప్పుడు మీటింగ్లో అంటే, నెక్స్ట్ సండే చెప్తాను అంకుల్ అంటారు. నెక్స్ట్ సండే నుంచి మందిరమే మానేస్తారు. నేను అనుకుంటాను ఎందుకు అడిగా వీళ్ళని. ఇంకా అంటారు కొంతమంది, ఇంకా చాలా తెలుసుకోవాలి, నేను చాలా తెలుసుకోవాలంట. చాలా తెలుసుకోక్కర్లేదు, యేసుప్రభువు నమ్ముకున్నావా, అదే చెప్పు, అదే చాలు. ఈమె చెప్పినట్టు నేను చేసినవన్నీ, నాతో చెప్పినవన్నీ. ఇలాంటి పాత్రను దేవుడు వాడుకోవడానికి ఇష్టపడ్డాడు. లార్డ్స్ చెస్ట్ బాక్స్ అంటారు కదా, అంటే ఈ ఎలక్ట్రీషియన్స్ వాళ్ళు వచ్చినప్పుడు ఒక పెట్టె ఉంటుంది వాళ్ళ దగ్గర, అన్ని స్క్రూ డ్రైవర్లు ఇట్లా పెడితే వెళ్తురు వచ్చేవి ఏవో ఉంటాయి కదా. యేసుప్రభు టూల్ బాక్స్ని ఓపెన్ చేద్దాం ఇప్పుడు. ఏమున్నాయంటే ఫూలిష్ థింగ్స్, బుద్ధి లేనివి, వీక్ థింగ్స్, బలహీనలు, బేస్ థింగ్స్, నీచులైన వారు, డిస్పైజ్డ్ థింగ్స్, తృణీకరించబడిన వారు, విచ్ ఆర్ నాట్ ఎలక్టెడ్, ఎన్నిక లేనివారు. ఇవి ఆయన చెస్ట్ బాక్స్లో ఉండేది. అలాంటి వారు మనమే. అయితే మనం వాడుకోవడానికి ఏం కావాలి? ఈ స్త్రీలాగా పశ్చాత్తాపడాలి, ప్రభుకు సమయం ఇవ్వాలి, సిగ్గుపడకూడదు. నన్ను వెంబడించండి, మనుషులు బట్టే జాలుగా చేస్తాను. చేపలు పట్టడానికి నాలాగా సూట్ వేసుకొని పోతే పడతాయి ఆ చేపలు, ఉన్న చేపలు పారిపోతాయి. దానికి వేరే డ్రెస్ ఉంది, అట్లా పోవాలి వారు. సిగ్గుపడకూడదు. నేను చాలామంది యవనస్తులతో మాట్లాడుతూ ఉంటాను, ఇలా అడుగుతాను, సువార్త చెప్పావా ఈరోజు అంటే, లేదు అంకుల్. నిన్న చెప్పావా? నిన్న. మొన్న చెప్పావా? ఈ వారంలో చెప్పావా? పోయిన నెలలో చెప్పావా? అంటే అన్నిటికీ నోనే. కొంతమంది స్పీకర్స్ కూడా, అంటే ప్రత్యేక కోడికల్లో వాళ్ళు కూడా ఒకరికి సువార్త చెప్పడానికి భయపడతారు. ఒక అబ్బాయి అన్నాడు, నాకు నోరు తెరవాలంటే కొత్త వాళ్ళతో సువార్త చెప్పడం భయం అంకుల్, ఎట్లా ఓపెన్ చేయాలి కొంచెం చెప్పండి అంటాడు. ఎట్లా నోరు ఓపెన్ చేయాలి? నేను అబ్బాయికి చెప్పాను, కీర్తనలు 81:10 లాగా ఓపెన్ చేయాలి. ఏంటిది 81:10? 81:10 ఏంటి? నీ నోటిని బాగుగా తెరువు, అప్పుడు నేను దాన్ని నింపేదను. ఎలా తెరవాలి? బందర్ లడ్డు తింటారే, ఎలా ఓపెన్ చేస్తారు అలా ఓపెన్ చేయాలి. సిగ్గుపడక్కర్లేదు. మనమేం పాపం చేయట్లేదు, యేసుప్రభు గురించి చెప్తున్నాము. గొప్ప రక్షకుడు, నా జీవితాన్ని మార్చాడు, నరకం నుంచి తప్పించాడు, నా కొరకు సిగ్గు అవమానం భరించాడు. మనం కూడా ఆయన నిందను భరించచ్చు, శిబిరము వెలుపలికి వెళ్ళేదము. మనం సిగ్గుపడితే లూకా 12:8 నేను కూడా సిగ్గుపడతాను అంటాడు. ఎందుకు సిగ్గుపడాలి? యేసుప్రభు మన కొరకు సిగ్గుపడినప్పుడు ఎందుకు సిగ్గుపడాలి? ఆఫీసులో, హాస్పిటల్లో, స్కూల్లో, కాలేజీలో, ఇరుగు పొరుగు వారి మధ్యలో మనము సాక్ష్యం ఇస్తున్నామా? ప్రభు కొరకు జీవిస్తున్నామా? పత్రికలు ఏమైనా ఇస్తున్నామా? ఒక గోల్ పెట్టుకోండి, ఈరోజు కనీసం ఒక్క పత్రికన్నా, 10 కాదు, ఒక్క పత్రికన్నా ఈరోజు వేరే వాళ్ళకి ఇస్తాను. అట్లా తీర్మానం చేయండి, ఒకటి బిగిన్ చేయండి. అలాగా ఒక్క పత్రిక ద్వారా కూడా దేవుడు మనుషుల్ని మారుస్తాడు. నేను బస్సులో ఒకసారి సోమాజిగూడలో ఒకసారి పత్రిక ఇచ్చాను, ఒక ఆయనకి నిలబడి ఉన్నాడు. ఆయన
సో ఆయన తీసుకొని చదివి నా కోసం ప్రార్థన చేయండి అని అడిగాడు. ఆయన కోసం ప్రార్థన చేశాను చాలా కాలము. యూత్ క్యాంప్లో ఒకసారి బ్యాప్టిజం ఇస్తున్నారు, నేను కూడా వన్ ఆఫ్ దెమ్ బ్యాప్టిజం ఇచ్చే దాంట్లో. నేను బయటకు వచ్చాక ఒక అబ్బాయి, తర్వాత బ్యాచ్లో తీసుకున్న అబ్బాయి బయటకు వస్తున్నాడు కప్పుకొని ఇట్లాగా. చూస్తే ఎక్కడో చూసినట్టుంది, ఆ పిల్లడు ప్రైజ్ లార్డ్ బ్రదర్ అంటాడు. ఎవరంటే నేను బస్సులో ట్రాక్ట్ ఇచ్చిన అబ్బాయి, అక్కడ బ్యాప్టిజం తీసుకుంటున్నాడు ఆయన. తర్వాత సేవకు వచ్చాడు, ఆయన కూకట్పల్లిలో ఉండేవాడు, ఫుల్ టైంకి వచ్చాడు. ప్రియులారా, ఒక్క ట్రాక్ట్ అయినా దేవుడు తన ద్వారా మాట్లాడతాడు. అలాగే చాలా అనుభవాలు నేను చెప్పగలను. అయితే మనము ప్రభు బలను సమీపించకముందు ఒక తీర్మానం చేద్దాం. ప్రభు, సమరయ స్త్రీ వలె నేను తగ్గించుకొని నీ దగ్గరికి వస్తున్నాను, నన్ను క్షమించండి, కడుగబడిన పాత్రగా నన్ను చేయండి. శిష్యుల వలె నాకు ఇచ్చిన ఆధిక్యతలు కోల్పోకుండా సహాయం చేయండి. ఆధిక్యతలు అయితే ఉన్నాయి, దేవదూతలకు లేదు ఇది ఆధిక్యత, వాళ్ళకి ఇవ్వలేదు ఈ ప్రివిలేజ్, మనకిచ్చాడు. మనం ఎలాంటి వారము చూసాం కదా లిస్టు. వెర్రి వారము, ఎన్నిక లేని వారము, నీచులు, తృణీకరించబడిన వారు, ఓటు భార్య కూడా వెయ్యని వాళ్ళం, ఇలాంటి వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. మరి ఎందుకు ఆధిక్యతలు పోగొట్టుకోవాలి? మనం చెప్పకపోతే మనం ఆధిక్యతను కోల్పోతాం. రైల్వే వాళ్ళకి పాస్ ఇస్తారు, మీకు తెలుసా? రైల్వే పాస్ అంటారు. సంవత్సరానికి 3 సార్లు దేశమంతా తిరగచ్చు, ట్రైన్లో, బస్సులో కాదు. ఒకడికి ఇచ్చారనుకో, ఒక ఆయనకి చెప్తాడు ఆయన, బ్రదర్ చూసారా ఇది పాస్, ఏంటిది, కాశ్మీర్ టు కన్యాకుమారి ట్రైన్లో ఎక్కడికైనా వెళ్ళొచ్చు, నేను 3 సార్లు వెళ్ళొచ్చు. మరి వాడారంటే లేదు బ్రదర్, 10 ఏళ్ల నుంచి ఉంది కానీ వాడలేదు. ఎందుకు ఇంకా అది ఆధిక్యత, ఎందుకు ఇంకా కదా? దేవుడు ఆధిక్యత ఇచ్చాడు, ఎందుకు వాడుకోకూడదు? మనం తీర్మానం చేద్దాం. ఇంతవరకు మనం ఉపయోగించకపోతే ఈరోజు ప్రభు దగ్గర ఒక తీర్మానం చేద్దాం, బలమైన తీర్మానము. యథార్థంగా, దేవా, సమరయ స్త్రీ వలె నన్ను కూడా వాడుకోండి, నన్ను కూడా ఘనతీమితమైన పాత్రగా వాడుకోండి, నన్ను విడిచిపెట్టకండి, శిష్యుల వలె విడిచిపెట్టే పాత్ర, వాడుకొనని పాత్ర అలాగే నన్ను ఉంచకండి. వాడుకునే పాత్రగా ఉండడానికి ఇష్టపడుతున్నాను. ఈ విషయాల్లో నేను తప్పిపోయాను, నన్ను కడగండి, మీ రక్తంతో బాగా కడగండి, శుద్ధినిగా చేయండి, పరిశుద్ధమైన పాత్రగా చేయండి, నీ గురించి అప్పుడు నేను వాడబడతాను. యేసు ప్రభు ఇప్పుడు కూడా మన నుంచి అదే రెస్పాన్స్ అడుగుతున్నాడు. నేను ఎవరిని పంపెదను, మా నిమిత్తము ఎవడు పోవునని చెప్పగా నేను వింటనే. ఎవరు విన్నారు? యెషయా ప్రవక్త 6వ అధ్యాయం 8వ వచనం. యెషయా జవాబు ఏంటంటే, నేనున్నాను, నన్ను పంపమనగా. ఈ తీర్మానం చేద్దాం, తర్వాత బలను సమీపిస్తాం. దేవుడు మనకు సహాయం చేయను గాక.